Welcome to IACE, the Indian Academy of Competitive Exams. Today we are going to discuss the Hindu editorial column and we are going to discuss the newspaper headlines. Okay, let us start with the headlines. First, we have here on the board, you can see the headlines. The first, you see that underlined part. The subject is here, you can take the CJI, and the verb you can take here blows out. That means Chief Justice of India, previous, the former Chief Justice of India, blows out. Blows out means resigned. Just like evaded the post, evaded the target, resigned from the post. We call that the word blows out. Okay, blows out of Waqf case. అంటే ఆ కేసు పూర్తి కాకముందే తను రిసిగ్నేషన్ ఇచ్చేసాడు అన్న ఒక కాంటెక్స్ట్ లో ఈ పదం రాశాడు. బ్లోస్ అవుట్ అంటే జస్ట్ లైక్ ఎస్కేప్స్, జస్ట్ లైక్ గోస్ ఫ్రమ్ దేర్, అక్కడ నుంచి వెళ్ళిపోవడం. బ్లోయింగ్ అంటాం కదా మనం, ఇప్పుడు ఏంటి పవర్ఫుల్ విండ్ బ్లోస్ వీ కెన్ సే, అంటే అక్కడ నుంచి గాలి పాస్ అవుతుంది, అంటే ఆ కాంటెక్స్ట్ లో రాశాడు ఇక్కడ. బ్లోస్ అవుట్ మీన్స్ జస్ట్ లైక్ రిజైన్స్. ఏ బిల్లు పూర్తి కాకముందే రిజైన్ చేశాడంటే ఆ వక్ఫ్ కేస్ అని ఇచ్చాడు. అదేవిధంగా సెకండ్ వర్బ్ యూ కెన్ టేక్ హియర్, the verb you can take here leaves అంటే వెళ్ళిపోయాడు. లీవ్స్ హియరింగ్, లీవ్స్ అంటే క్రెడిట్స్ అంటే గివెన్, ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? హియరింగ్ టు సక్సెసర్. చూడండి, ఇంతకుముందు మాట్లాడాం మనం, ఫార్మర్ కి ఆపోజిట్ ఏంటి? లేటర్. ప్రిడెసెసర్ కి ఆపోజిట్ ఏంటి? సక్సెసర్. ఐ రిపీట్, ఫార్మర్, లేటర్, ప్రిడెసెసర్, సక్సెసర్. ఓకే, predecessor we take one more word also, antecedent we take. Antecedent, the spelling is ANTECEDENT. The spelling is important. It's not ANTI, it's not anti, it's what ante, before, mundu అన్న కాంటెక్స్ట్ వస్తుంది ఇక్కడ. క్లియర్? సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సక్సెసర్ అంటే నెక్స్ట్ వచ్చాయనే. నెక్స్ట్ ఎవరు వచ్చారు? సిజేఐ అంటే జస్టిస్ గవాయ్. గవాయ్కి కేసులు వదిలిపెట్టాడు. ఫార్మర్, ప్రిడెసెసర్, యాంటిసిడెంట్. ఓకే, సో అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ప్రీవియస్ సిజేఐ ఎవరైతే ఉన్నారో ఈ వక్ఫ్ కేసుకు సంబంధించినటువంటి మ్యాటర్ క్లియర్ కాకముందే అతను రిసిగ్నేషన్ ఇచ్చేసి ఈ మ్యాటర్ ఎవరికి వదిలిపెట్టాడు, నెక్స్ట్ ఎవరైతే వస్తారో ఆ నెక్స్ట్ వచ్చేటైన ఎవరు, జస్టిస్ గవాయ్కి ఈ కేసు వదిలిపెట్టాడు అందని ఒక క్లారిటీ. క్లియర్? సో ఇక్కడ రిమెంబర్, బ్లోస్ అవుట్ మీన్స్ వాట్? రిజైన్స్ ఫ్రమ్ ద పోస్ట్. ఓకే, నెక్స్ట్. This we have known very well. India-Pakistan tension at its boiling point. Boiling point means very serious, very causing or creating concern. And evarannaru, you can see that UN chief calling for calm. ఈ మాట ఎవరన్నారు అంటే UN chief, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ముఖ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని డిమాండ్ చేస్తున్నాడు? కాలింగ్ ఫర్ కామ్, శాంతియుతమైన ఒప్పందాలకి రండి అని ఇప్పుడు వేడుకుంటున్నాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకుంటున్నాయి. ఎందుకంటే రీసెంట్లీ ఆల్సో వీ హ్యావ్ హియర్డ్ దట్ పిచ్చోని చేతిలో పిస్టల్ ఉన్నట్టు లెక్క అయిపోయింది ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి. మనం ఆ పదం కూడా మాడాము, స్కిజోఫ్రెనియా. దే ఆర్ ఆల్ సఫరింగ్ ఫ్రమ్ దాట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. అయినా పిచ్చోడితో ఆటలాడద్దు. వాని చేతిలో పిస్టల్ ఉన్నప్పుడు జర జాగ్రత్తగా వాడిని మన దారిలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే వాడు పిచ్చోడు. ఇండైరెక్ట్గా ఏమైనా జరిగితే న్యూక్లియర్ వెపన్ కనుక యూజ్ చేసినట్లయితే మళ్ళీ మూడో ప్రపంచానికి యుద్ధాన్ని దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అది చాలా ప్రమాదకరం. సో కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ మెయింటైన్ ద రిస్ట్రైంట్ అండ్ టేక్ ద రిస్ట్రైంట్ ఇన్ దీస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్టర్ ద పహల్గామ్ అటాక్ అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ వేడుకుంటున్నాయి. వాడిని ఇంకెక్కువ రెచ్చగొట్టకండి, ఉంచే కాడ ఉంచండి అని చెప్పి ప్రపంచ దేశాలు వేడుకుంటున్నాయి పాకిస్తాన్ గురించి. ఇండియా కూడా చెప్తున్నాయి, ఎందుకంటే వీఆర్ ఆల్ క్లియర్. ఓకే, దట్స్ వాట్. అండ్ నెక్స్ట్, సిద్ధరామయ్య ప్రామిసెస్ ఇంటర్నల్ కోటా ఫర్ ఎస్సీస్. అండ్ ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమి ఇస్తానని వాగ్దానం చేశాడు సిద్ధరామయ్య అంటే ఇంటర్నల్ కోటా ఇస్తా. వాట్ ఇస్ సబ్జెక్ట్ రైట్ నౌ? సిద్ధరామయ్య, సబ్జెక్ట్ చీఫ్ మినిస్టర్. అండ్ ద వర్బ్ హియర్ ప్రామిసెస్. ప్రామిసెస్ అంటే వాగ్దానం చేయడం. స్వియర్ మనం అంటాం కదా, స్వేర్, స్వోన్, స్వేర్, స్వోర్, స్వోన్, స్వేరింగ్, స్వేర్స్. లైక్ టియర్, టోర్, టోన్, టేరింగ్, టేర్స్. లైక్ వియర్, వేర్, వోర్, వోన్, వేరింగ్, వేర్స్. జస్ట్ లైక్ దాట్. స్వేర్, స్వోర్, స్వోన్, స్వేరింగ్, స్వేర్స్. జస్ట్ రిమెంబర్. సో స్వేర్స్ అన్నా, ప్రామిసెస్ అన్నా, వోస్, VOSS అన్నా కూడా సేమ్ మీనింగ్, వాగ్దానం చేయడం, ప్రామిస్ చేయడం. ఓకే, సో సిద్ధరామయ్య ప్రామిసెస్ ఇంటర్నల్ కోటా ఫర్ ఎస్సీస్. ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో మీకు అందరికీ కూడా ఇంటర్నల్ గా కూడా కోటా ఇస్తా అని చెప్పేసి ఈ యొక్క రిజర్వేషన్స్ లో భాగంగా
ఆ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దట్స్ ఆల్. సో ఇందులో ఇంకొక పదం అండర్లైన్ చేయడం జరిగింది. హోప్ యూ కెన్ సీ. కాంప్రహెన్సివ్ కాస్ట్ సర్వే బిగిన్స్. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కుల గణన జరగబోతుంది. కాంప్రహెన్సివ్ అంటే కంప్లీట్, ఫుల్. ఇంతకు ముందు జరిగినట్టుగా ఏదో కొంచెం కొంచెం కాకుండా ఫుల్, కంప్లీట్, విత్ ఆల్ క్లారిటీ, కాంప్రహెన్సివ్ అప్రోచ్. కాస్ట్ సర్వే బిగిన్స్, ప్రారంభం అవ్వబోతుంది. సో ఓవర్ 65,000 టీచర్స్ డిప్లాయిడ్. డిప్లాయిడ్ అంటే పురమాయించడం, ఎంప్లాయిడ్ ఇందులో పురమాయించారు. As enumerators, see that word is very important. You can see on board. The word is given here, enumerators. See, మనం ఆల్రెడీ మాట్లాడాం. న్యూమరల్ అంటే అర్థం ఏంది? న్యూమరల్, నంబర్స్, న్యూమరల్స్, ఇలా డిఫరెంట్ వర్డ్స్ వి యూస్. ఇదే పదం నుంచి ఎన్యూమరేట్. ఇప్పుడు న్యూమరల్స్ అంటే నౌన్, దీన్ని వర్బ్ ఎలా మారుస్తాము? జస్ట్ ప్రిఫిక్స్ ఈఎన్ఎన్. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎన్యూమరేట్, ఇది వర్బ్గా మారిపోతుంది. ఎన్యూమరేటెడ్ అంటే నంబర్లను లెక్కించడము. ఇస్ కాల్డ్ ఎన్యూమరేషన్. దట్స్ ఆల్, వెరీ సింపుల్. సో వాళ్ళని ఏ విధంగా తీసుకుని లెక్కగట్టే వాళ్ళు, లెక్కించే వాళ్ళుగా 65,000 మందిని ఇవాళ ఈ యొక్క ఎన్యూమరేటర్స్గా తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా గవర్నమెంట్ టీచర్స్, మేబీ ప్రైవేట్ టీచర్స్ కూడా. విత్ 1 సూపర్వైజర్ ఫర్ ఎవ్రీ 10 to 12 surveyors. It's a very big thing, yeah. Panel to submit report within 60 days of data collection. 60 రోజుల్లో వాళ్ళు డేటా కలెక్షన్ని సబ్మిట్ చేయాలంట, సబ్మిట్ చేయబోతుంది అన్న క్లారిటీ. ఓకే. అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ ఆన్లైన్ కంపెనీస్ స్పార్. స్పార్ అంటే కాన్ఫ్లిక్ట్, ఫైట్, బ్యాటిల్, కంబాట్ అయినా సమ్ సార్ట్ ఆఫ్ స్కిర్మిషెస్. చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి వారిద్దరి మధ్యలో. ఎవరిద్దరి మధ్యలో అంటే ఆన్లైన్ కంపెనీస్ ఇవాళ పెద్ద ఎత్తున మెటా, ప్రీవియస్లీ వి కాల్ ఫేస్బుక్. సో ఇలా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా వివిధ దేశాలు, రీసెంట్గా నైజీరియాలో అనుకుంటా, పెద్ద ఎత్తున వాళ్ళు నష్టపరిహారం చెల్లించారు. సో ఆ విధంగా, ఎందుకంటే డేటా ఆన్లైన్ గేమింగ్స్లో, ఆన్లైన్ యొక్క వెర్షన్లో వాళ్ళంతా కూడా మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అమ్మిస్తున్నారు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా. ప్రభుత్వం పనిచేయడానికి వెనక ముందాడుతుంది. అట్లాంటిది ఈ ఆన్లైన్ కంపెనీలు వచ్చినాక మన డేటాని అప్లోడ్ చేస్తాం, అందులో మన ఊరు, పేరు, వయసు, డీటెయిల్స్ XYZ అప్లోడ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి మన డేటా అనేది అమ్మేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మన డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అలాంటి విషయాలు, చాలా విషయాల్లో వాళ్ళు కొంతమంది ట్యాక్స్ కూడా కట్టట్లేదు, వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, అయినా గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ కట్టట్లేదు. సో వీటన్నిటి పట్ల వాళ్ళ మధ్యలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఒక ఇండియన్ గవర్నమెంట్ కాదు, నైజీరియన్ గవర్నమెంట్, పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఇవాళ ఈ ఆన్లైన్ కంపెనీస్ పైన పెద్ద ఎత్తున కేసులు వేసి వారి దగ్గర నుంచి కాంపెన్సేషన్ తీసుకుంటున్నాయి. యా. సో గవర్నమెంట్ ఆన్లైన్ కంపెనీస్, సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్ అండ్ verb we can take. This itself is a verb, spar. Spar అంటే ఫైట్, బ్యాటిల్, కంబాట్, గొడవ పడడం. స్పార్ ఇన్ సుప్రీం కోర్ట్ ఓవర్ GST ఆన్ గేమ్స్ ఆఫ్ స్కిల్ అండ్ ఛాన్స్. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇక్కడ ఇది మీకు కనబడుతుంది అనుకుంటా, నేను చదువుతాను. సెంటర్ కాంటెంట్స్ అంటే ఏంది? ఫైట్స్. కాంటెండర్ అంటే పోటీ పడేవాడు. ఫైట్స్ అగైన్స్ట్ సమ్వన్ వి కాల్ కాంటెండర్. ఇక్కడ వర్బ్ వాడుకున్నాడు కాబట్టి కాంటెండ్ అన్నాడు. కాంటెండర్ ఈజ్ ఎ నౌన్, కాంటెంట్ ఈజ్ ఎ వర్బ్. దట్స్ ఎ డిఫరెన్స్. కాంటెంట్, కాంటెండెడ్, కాంటెండింగ్, కాంటెంట్స్, దట్స్ ఇట్. నో మేజర్ డిఫరెన్స్. అర్థం ఒకటే, పోటీ పడడం. సో సెంటర్ ఇవాళ పోటీ పడుతుంది, ఫైట్ చేస్తుంది. ఎందుకు అంటే బెట్టింగ్ ఆర్ వ్యాజరింగ్. చూడండి, వ్యాజరింగ్ అంటే ఏంది? అది కూడా ఒక రకమైనటువంటి వాట్ వి కాల్, ఇది బెట్టింగ్ యాప్స్ అంటాం కదా, వాటిని ప్రమోట్ చేయడాన్ని ఏమంటామంటే, ఆ బెట్టింగ్లో ఆడడాన్ని ఏమంటాం, జూదం అంటాం కదా. సో దాన్ని ఆడడాన్ని ఏమంటారంటే వ్యాజరింగ్ అని చెప్తాం. సో ఇక్కడ అందుకే మీ మధ్యలో అండి, బెట్టింగ్ ఆర్ వ్యాజరింగ్ రెండు అర్థం ఒకటే. ఓకే. సో ఎనీ కైండ్ ఆఫ్ గేమ్ వెదర్ ఛాన్స్ ఆర్ స్కిల్ బేస్డ్ ఈజ్ గ్యాంబ్లింగ్. మూడు పదాలు ఒకటే, బెట్టింగ్ అన్నా, వేజరింగ్ అన్నా, గ్యాంబ్లింగ్ అన్నా, మీనింగ్ ఇస్ సేమ్. క్లియర్? సో పిటిషనర్ సేస్ ఫండమెంటల్ ఇష్యూ ఈజ్ ద ancient exception given to games of skill. ఏదో వాళ్ళ దగ్గర గేమ్, రెండు రకాల గేమ్స్ ఉంటాయి. ఒకటేమో స్కిల్ బేస్డ్ గేమ్, ఇంకొకటేమో ఛాన్స్ బేస్డ్ గేమ్. అది ఏ గేమ్ అయినా సరే వారిని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం పోటీ పడుతుంది, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఫైట్ చేస్తుంది. ద సెంటర్ కాంటెంట్స్ against these bettings or wagerings or gamblings. That's what the writer wants to discuss. You are clear with this. Next line. Next line తీసుకుంటే ఇక్కడ ఇంకో పదం చూడండి. ఇరాన్ ఆర్జెస్. యు సీ ద సబ్జెక్ట్ హియర్, ఇరాన్. ఇది ఒక దేశం, ఓకేనా? ఆర్జెస్ అంటే ఏంటి? రిక్వెస్ట్. మనం అంటాం కదా, కలెక్టర్ ఆఫీసులో అర్జీ పెట్టుకున్నా, అది అర్జీ పెట్టుకోవడం కాదు, ఆర్జీ చేసిన. అది ఇంగ్లీష్ పదం, మనం తెలుగుకి మార్చేసాం. ఆర్జు, ఆర్జుడు, ఆర్జింగ్, ఆర్జెస్.
ఎస్ఆర్ఈఎస్ ఫామ్ ఉంది కాబట్టి సింగులర్, ఎందుకంటే ఇరాన్ సింగులర్ కదా, ఆర్జెస్ కూడా సింగులరే. ఇరాన్ ఆర్జెస్ రెస్ట్రైంట్. రెస్ట్రైంట్ మీన్స్ వాట్? ఒక హిండ్రెన్స్, ప్రివెన్షన్, ఒబ్స్ట్రక్షన్, ఇంపెడిమెంట్, అడ్డంకి అని చెప్పడం రిస్ట్రైన్. స్పెల్లింగ్ చూడండి, RESTRAINT. స్పెల్లింగ్ ఇస్ ఇంపార్టెంట్. మీరు కాస్త వెనక్కి తగ్గండి, కాస్త ఓపిక పట్టండి, ఆగండి, ఆపండి, ప్రివెంట్ చేయండి అని ఇరాన్ ఆర్జెస్ రిస్ట్రైంట్ ఇన్ ఇండియా, పాకిస్తాన్, స్టాండ్ ఆఫ్. స్టాండ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంది? ఒక ఫైటింగ్ సిచ్యువేషన్, ప్రతిష్టంభన, మొత్తం ఎటు కదలు లేకుండా మెదలు లేకుండా ఉన్నటువంటి ఒక స్టాండ్ ఆఫ్. దట్ వి కాల్ ద వర్డ్ ఫైట్, టైప్ ఆఫ్ ఫైట్. సో ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగిన ఈ ఫైట్ పట్ల ఇరాన్ ఏమని రిక్వెస్ట్ చేసింది? మెయింటైన్ ద రిస్ట్రైంట్, కాస్త ఓపిక పట్టండి అని చెప్పేసి ఇరాన్ వేడుకుంటుంది రెండు దేశాలని కూడా. నెక్స్ట్, సుప్రీం కోర్టు పర్ యూజెస్ రిపోర్ట్ ఆన్ ఆడియో టేప్స్. చూడండి, పర్ యూజెస్ అంటే మీనింగ్ ఏం లేదు, రీడ్ వెల్, బాగా చదవడం. మనం అంటాంగా ఇప్పుడు రామాయణ, భగవతం, ఇలాంటి ఖురాన్, బైబిల్, వి కెనాట్ రీడ్ దెమ్, వి పర్యూజ్ దెమ్. వాటిని పఠించాలి, చదవకూడదు, పఠనం చేయాలి. ఏదో ABCD XYZ లాగా కాకుండా వి నీడ్ టు పర్యూజ్ దెమ్, వి నీడ్ టు పర్యూజ్ దెమ్. అంటే వాటిని బాగా చదవడాన్ని ఏమంటారంటే పర్యూజెస్. ఇది ఒక వర్బ్గా వాడుకుంటాడు. నౌన్గా చెప్పాలంటే పర్యూజాల్ వి కెన్ సే. సో సుప్రీం కోర్ట్ పర్యూజెస్ రిపోర్ట్ అంటే రిపోర్ట్ని బాగా చదివింది. ఏ రిపోర్టు? ఆన్ ఆడియో టేప్స్ లింక్డ్ టు ఫార్మర్ మణిపూర్ సీఎం. ఎవరైతే ఇంతకుముందు మణిపూర్ చూడండి పదం ఇచ్చాడు ఇక్కడ, ఫార్మర్ అంటే అర్థం ఏంటి? ప్రీవియస్, ఇంతకుముందు, ప్రిడెసెసర్, యాంటిసిడెంట్, ఫార్మర్. ఇంతకుముందు ఎవరైతే సీఎం ఉన్నారో ఆ ఆడియో టేప్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు బాగా చదువుతుంది, ఆ రిపోర్ట్లో వచ్చినటువంటి వాటిని బాగా పరిశీలిస్తుంది. అబ్జర్వింగ్, కేర్ఫుల్ అబ్జర్వేషన్, రీడ్స్, ఎగ్జామిన్స్, probing, all these comes. So next, increase in tensions could impair Pakistan's access to external financing అని చెప్పేసి మూడీస్ అనే ఒక సర్వే చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఇంక్రీజ్ ఇన్ టెన్షన్స్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం అనేది పెరుగుతుంది రోజు రోజుకి. నిన్న 11వ రోజు అనుకుంటా కంప్లీట్గా ఈ పహల్గామ్ అటాక్ జరిగిన దాడి తర్వాత ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీ మనోళ్ళు ఆ ఒప్పందం ఏదైతే రద్దు చేసుకున్నారో ఇండియా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, నిన్న రాత్రి వరకు కూడా కంటిన్యూస్గా, నాకు తెలిసి 11 days 12 days అనుకుంటా, వాళ్ళు కంటిన్యూస్గా సీజ్ ఫైర్ వయోలేషన్స్ చేస్తున్నారు, కవ్వింపు చర్యలు చేస్తున్నారు. భారతీయుల సోల్జర్స్ పైన దాడి చేయడము, పెద్ద ఎత్తున ఫైరింగ్ చేయడము. ఈ LOC దగ్గర, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర 11th day రోజు అనుకుంటా కంటిన్యూస్గా సీజ్ ఫైర్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ద రైట్ వే. సో అందుకని ఏమంటున్నాడు, ఒకవేళ ఇలాంటి టెన్షన్స్ ఇంకా టెన్షన్స్ పెరిగితే, ఇంక్రీజ్ ఇన్ టెన్షన్స్ ఏం జరుగుద్దంట? కుడ్ ఇంపైర్ అంటే పాసిబిలిటీ. ఇంపైర్ మీన్స్ కంప్లీట్లీ డిజార్డర్. ఇప్పటి వరకు ఏదైతే ఉన్నటువంటి ఒక పెయిరింగ్ సిస్టమ్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఆ ఆర్డర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిజార్డర్ అయిపోయే అవకాశం ఉంది, అది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది అని రైటర్ చెప్తున్నాడు. సో ఇంక్రీజ్ ఇన్ టెన్షన్స్ కుడ్ ఇంపైర్ పాకిస్తాన్స్ యాక్సెస్. పాకిస్తాన్ యొక్క యాక్సెస్, ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ ఏం తీసుకుంటుంది అంటే చెప్తున్నాడు. నాట్ ఇండియా, ఐ థింక్ రైటర్ వాంట్స్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్టర్నల్ ఫినాన్సింగ్. ఇవాళ ప్రపంచ దేశాలు ఏవైతే పాకిస్తాన్కి ఆర్థిక సహాయం చేస్తున్నాయో ఆ ఆర్థిక సహాయం ఆగిపోయే అవకాశం ఉండొచ్చు అని రైటర్ యొక్క అభిప్రాయం. పాకిస్తాన్కి చెప్తున్నాడు, మంచి మాట. సో ఈ సంస్థ ఎవరు చెప్పారంటే మూడీస్ అనే ఒక సంస్థ, ఒక సర్వే, ఒక రిపోర్టింగ్ ఏజెన్సీ ఈస్ టెల్లింగ్ దాట్ increase in tensions could impair Pakistan's access to international or external financing. It may impair, it could impair. So don't escalate the tensions, be calm. Please come to a table and understand the situation. Don't do like this. Writer wants to discuss. Next, Japan. Now the writer wants to go to Japan. What is a verb? Offers. Full support to India in the wake of and after in this attack, in this situation, in the wake of Jammu and Kashmir attack, and condemns terrorism. Already we have discussed. Condemns means rejects, refuses, tippikodtundi, terrorism ivala tippikodtundi Japan anna vidhanga ichadu. All right, so Japan offers full support to India in the wake of Jammu and Kashmir Pahalgam attack and condemns the terrorism. వీళ్ళంతా మాటల మాటకే. ఈ ప్రపంచ దేశాలు ఇవాళ రష్యా ఏదైతే ఉందో, జపాన్, రష్యా, ఇరాన్, తర్వాత అమెరికా, ఈవెన్ ఈ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కామ్గా ఉండాలి అంటాయే తప్ప ఆ పాకిస్తాన్ దేశాన్ని ఎవడు పట్టించుకునే దాఖలా కూడా లేదు. ఇది రియాలిటీ.
వీళ్ళు ఏంటంటే మాటల మాటకు మేము మీకు సపోర్ట్ ఉన్నాం అది అంటా ఉంటారు. కానీ బట్ చూడాలి, ఒకవేళ యుద్ధమే జరిగితే ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది ప్రపంచ దేశాలు అన్న క్లారిటీ మనం తెచ్చుకోవాలి అక్కడ. క్లియర్? ఆల్ రైట్. నెక్స్ట్ అస్సాం విలేజర్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నో? అస్సాం విలేజర్స్. చూడండి, విలేజర్స్ ప్లూరల్ కదా. అస్సాం విలేజర్స్ ఇస్ ద ప్లూరల్ అండ్ ద వర్బ్ హియర్ యు కెన్ చెక్. oppose is also plural. Transfer of grazing field for logistics park. Logistics అంటే ట్రాన్స్పోర్ట్. సో అస్సాంలో ఉన్నటువంటి ఆ ఫీల్డ్ అంటే అక్కడ గ్రేజింగ్ ఫీల్డ్ అంటే పశువులు గ్రేజింగ్ మీన్స్ లైక్ గడ్డి మేయడం. సో యు అండర్స్టాండ్? సో ఆ విధంగా గ్రేజింగ్, ఈటింగ్ ద పాస్చూర్, ఆ గ్రీనరీ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తారంట వీళ్ళు, లాజిస్టిక్స్ పార్క్గా చేస్తామంటే అస్సాంలో ఉన్నటువంటి విలేజర్స్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకుంటారు? ఇది రైటర్ చెప్తున్నాడు. అండ్ ద నెక్స్ట్ పాయింట్ యూ టేక్, Israel cabinet approves a plan for Gaza conquest with the expansion of military. Conquest means fight, పోటీ. సో రీసెంట్ ఇప్పుడు సబ్జెక్ట్ ఏం తీసుకుంటాం? ఇజ్రాయెల్ క్యాబినెట్ అండ్ ద వర్బ్ హియర్ యు కెన్ చెక్ ద వర్డ్ అప్రూవ్స్, ఒప్పుకుంది. ఏమిటా ప్లాన్ ఫర్ గాజా కాంకెస్ట్ విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మిలిటరీ. ఎక్కువ మిలిటరీ పురమాయించడం, దాని పట్ల ఇజ్రాయెల్ క్యాబినెట్ ఒప్పుకుందట. క్యాబినెట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ మెంబర్స్. దే ఆల్ యాక్సెప్టెడ్ to increase the plan for Gaza to conquest expansion of military, and increasing the military and its presence in that Gaza strip. That's what the writer wants to discuss, right? And next you see the word here you can take a tame end, especially now writer wants to discuss here tame end. Tame means a complete failure, a disaster, oka patanam, bhari patanam అని చెప్పడాన్ని టేమ్ ఎండ్ అనే పదంతో రాస్తాం ఇక్కడ. సో మ్యాచ్ వాష్డ్ అవుట్, యూ కెన్ సీ దాట్ మ్యాచ్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు వెట్ అవుట్ ఫీల్డ్. సో వాష్డ్ అవుట్ అంటే కంప్లీట్ గా ఫెయిల్ అనే మీనింగ్ వస్తుంది. పెద్ద వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. సో సన్ రైజర్స్ వర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద లీగ్. కంప్లీట్ గా సన్ రైజర్స్ వర్ ఎలిమినేటెడ్ అని రాయాలి, బట్ ఇట్స్ నాట్ గివెన్, ఇట్స్ ఎ హెడ్లైన్. సో యూనిట్ టు అండర్స్టాండ్ సన్ రైజర్స్ వర్ ఎలిమినేటెడ్. వాళ్ళు ఈ యొక్క మ్యాచ్ నుంచి, ఈ యొక్క లీగ్ నుంచి ఎలిమినేట్ చేయబడ్డారు, హైదరాబాద్. And next, Spain blackout highlights the grid challenge for renewables. You see that Spain blackout ante complete without electricity, complete they are in the blackout. Manam black ante endi complete ga nalupu, completely there is no electricity in Spain. That's what the meaning of blackout, ante complete grid failure, electricity failure. We can say that word in English blackout. సో దాని వల్ల ఏం జరిగింది? స్పెయిన్ బ్లాక్అవుట్ హైలైట్స్, ఇగో ఇది వర్బ్. హైలైట్స్ మీన్స్ ఇండికేట్స్ దిస్ వెరీ స్పెసిఫికల్లీ, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? హైలైట్స్ ద గ్రిడ్ ఛాలెంజ్. సో ఇవాళ వీఆర్ ఆల్ ప్రొడ్యూసింగ్ దిస్ పవర్ ఫ్రమ్ ద ఎలక్ట్రికల్ గ్రిడ్స్. వివిధ గ్రిడ్స్ ద్వారా మనం ఈ యొక్క పవర్ అనేది పొందుకుంటున్నాం. సో ఒక గ్రిడ్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇవాళ స్పెయిన్ మొత్తం కూడా కరెంటు లేకుండా ఉండిపోయింది. సో హైలైట్స్ ద గ్రిడ్ ఛాలెంజ్ ఫర్ రెన్యూవబుల్స్. చూడండి, అంటే ఇవాళ మనం ఈ యొక్క ట్రెడిషనల్ కాన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీ వీఆర్ డిపెండింగ్ ఆన్. సో ప్లీజ్ కమ్ టు రెన్యూవబుల్స్. ఇట్ హ్యాపెన్స్ ఎట్ ఎనీ కాస్ట్. ఇవాళ స్పెయిన్లో జరిగింది, రేపు ఇండియాలో జరగచ్చు. వాళ్ళు కనీసం ఇది మొబైల్ ఫోన్లు వాడదామంటే కూడా కరెంట్ లేదు అక్కడ స్పెయిన్లో. నౌ వాట్ అబౌట్ ఇండియా? This much population we have right now in India. Is there any blackout like this, any town or any city or any state like that happens? What is the situation? Writer wants to highlight that part. Okay, so please think about the renewables. Don't depend on the grids. Don't depend on this grid power technology or whatever this conventional method of producing the electricity. Don't depend on those conventional patterns. Please come to the new methodologies like renewables. That maybe you can see that installation of solar energy and installation of wind power or some other renewables. Don't depend on the non-renewable sources like coal and a coal production electricity. Don't depend. Writer wants to discuss. Next, family of BSF Jawan or just swap with Pakistan Ranger. So a family kutumbam vedukundante swap with that, just like compromise, come to compromise with Pakistan, don't escalate the tensions అని చెప్పేసి ఒక ఫ్యామిలీ వేడుకుందంట. అండ్ నెక్స్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ జస్ట్ నౌ. ఇండస్ వాటర్ ట్రీటీ ఏం జరిగింది మరి ఇక్కడ? ట్రీటీ మీన్స్ ఆ ప్యాక్ట్, ఒప్పందం, ఆ డిస్కషన్.
సో మెసేజింగ్ ఫ్రమ్ హోల్డింగ్ ట్రీటీ ఇన్ అబయాన్స్. అబయాన్స్ అంటే కంప్లీట్ సస్పెన్షన్, కంప్లీట్ స్టాపేజ్ అయినా అది మొత్తం ఆపేయడం ఇక. సో మెసేజింగ్ ఫ్రమ్ హోల్డింగ్ ట్రీటీ ఇన్ అబయాన్స్. యా, ఇప్పుడు మనం ఏదైతే ట్రీటీ పెట్టామో దాని నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నా, అసలు ఏం మనం అర్థం చేసుకోవాలి, వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ అబయాన్స్. కంప్లీట్ సస్పెన్షన్ ఇవాళ ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండస్ వాటర్ నది జలాలు పోకుండా కంప్లీట్గా ఆపేశారు కదా. మరి దీని నుంచి మనం ఏం మెసేజ్ పొందుకోవాలి, వాట్ ఈస్ ద ఇంటర్నల్ మెసేజ్ అండ్ రైటర్ వాంట్స్ టు డిస్కస్. సో లివరేజింగ్ ఇట్ యాజ్ ద స్ట్రాటజిక్ టూల్ కుడ్ కాజ్ హార్మ్. దిస్ ఈస్ వాట్ ద రైటర్ వాంట్స్ టు డిస్కస్. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సంబంధం లేదు, కానీ వాళ్ళని ఆపడానికి, వాళ్ళని గాడిలో పెట్టడానికి మనం తీసుకొచ్చినటువంటి విధానాలను మాత్రం రైటర్ కొట్టిపడేస్తున్నారు. లివరేజింగ్ మీన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ టోల్డ్ ఎస్కలేటింగ్. ఎస్కలేటింగ్ అంటే ఇంకొంచెం ఇంక్రీజింగ్, లివరేజింగ్ ఇంకో పెంచడం, పైకి తీసుకెళ్ళడం. సో లివరేజింగ్ ఇట్ యాజ్ స్ట్రాటజిక్ టూల్. ఇవాళ ఇండియాస్ వాటర్ ట్రీటీని ఉపయోగించుకొని ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక విధానంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా, గవర్నమెంట్కి అర్థం కావాలి, పాకిస్తాన్ నాయకులకు అర్థం కావాలన్న ఒక వ్యూహాత్మకమైనటువంటి టూల్గా ఇండస్ వాటర్ని ఇవాళ ఇండియా ఉపయోగించుకుంటుంది. ఒక స్ట్రాటజిక్ వెపన్, ఒక టూల్గా వాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఈ రైటర్ ఏమంటున్నాడంటే, సో మీరు అలానే చేసినట్లయితే దానివల్ల పెద్ద ఎత్తున హాని జరగచ్చు. కుడ్ కాజ్, లివరేజింగ్ కుడ్ కాజ్, ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. లివరేజింగ్ కుడ్ కాజ్ హార్మ్, దానివల్ల ప్రమాదం జరగచ్చు భారతదేశానికి. సో ఇలాంటి విషయంలో ఈ రైటర్ ఈ యొక్క ఎడిటోరియల్ రాశాడు. లివరేజింగ్ ఇట్ యాజ్ ఏ స్ట్రాటజిక్ టూల్, ఇండస్ వాటర్ ట్రీటీని కనుక ఒక మీరు వ్యూహాత్మకమైనటువంటి ఒక టూల్గా మీరు వాడుకుంటే మాత్రం ప్రమాదం వచ్చే పాసిబిలిటీ ఉంది. ప్లీజ్ కమ్ టు ద రైట్ స్ట్రాటజీ అని రైటర్ ఇక్కడ వేడుకుంటున్నాడు. ఓకే, దట్స్ ఆల్ క్లియర్. అండ్ నెక్స్ట్, పారాచూట్స్ ఫర్ అన్క్రూవ్డ్ ఇస్రో మిషన్స్ ఫ్లాగ్డ్ ఆఫ్. చూడండి ఇక్కడ ఫ్లాగ్డ్ ఆఫ్ అంటే జస్ట్ లైక్ స్టార్టెడ్, బిగన్, ఓపెన్డ్. మనం ఫ్లాగ్ అంటాం కదా, జెండా ఊపుతాం కదా, అలా మొదలు పెట్టడాన్ని ఏమంటాం, ఫ్లాగ్ ఆఫ్, స్టార్టెడ్ అని మీనింగ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్, హైకోర్ట్ డిస్పోజెస్ ఆఫ్ ప్లీ అంటే ఏంది, పిటిషన్, రిక్వెస్ట్. మామూలుగా ఫ్రెండ్ గారిని అడిగితే రిక్వెస్ట్ అంటాం, అదే కోర్టులోకి వెళ్తే పిటిషన్ అని చెప్పాలి. పిటిషనర్ 1, పిటిషనర్ 2, పిటిషనర్ 3, 4 ఇట్లా అంటే రిక్వెస్ట్ చేసుకున్నారు జడ్జిని. సో అట్లా డిస్పోజెస్ ఆఫ్ ప్లీ సీకింగ్ ప్రోబ్ ఇంటూ రాహుల్స్ సిటిజన్షిప్. సో ఈ రాహుల్ సిటిజన్షిప్ ఎక్కడ ఉంది అంటే కొంతమంది ఇంగ్లాండ్లో ఉన్నది అంటున్నారు, ఎందుకంటే ద్వంద్వ సిటిజన్షిప్ వి వోంట్ యాక్సెప్ట్. సో దానికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ అనేది హైకోర్టు అనేది బయట పెట్టింది. మరి ఎవరు ఇచ్చారు ఏంది అనేది తెలియదు, బయట పెట్టింది అని చెప్తారు. డిస్పోజ్ మీన్స్ ఓపెన్డ్ అప్ లైక్ దట్. సో దీస్ ఆర్ ద హెడ్లైన్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్. నౌ వీఆర్ మూవింగ్ టు the main important part of this session is editorial. Now let's start with that editorial today. Now cast of characters, you see that. Now recently we have seen that కుల గణనకు సంబంధించినటువంటి పెద్ద స్టెప్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సో అదే సెన్స్లో ఇక్కడ రాశాడు. కాస్ట్ అంటే కులము, ఐఎమ్ సారీ ఇక్కడ కులం అని కాదు. ఆఫ్ కోర్స్ నౌ వీ హ్యావ్ అంటే రెండింటికి తగ్గట్టుగా ఈ పదం రాశాడు. ఇవాళ కులగణన జరుగుతుంది దేశంలో. యాక్చువల్గా జనగణన జరగాలి. జనగణనతో పాటుగా ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు. ఇవాళ జనరల్గా అయితే మనం చెప్తా ఉన్నాము, ఇది ఎస్సీసు, ఎస్టీసు, ఓబీసీసు, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఇట్లా జనరల్గా మనకి ఉంది. బట్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా అని రైటర్ యొక్క ఉద్దేశం. అదే సెన్స్లో ఈ రెండు పదాలకు మ్యాచ్ అయ్యేటట్టు ఈ పదాన్ని రాశాడు. కాస్ట్ అయినా, కాస్ట్ అంటే ఏంటి, యాక్టర్. ఇప్పుడు మనం అంటాంగా హూ ఆర్ ద కాస్ట్ అండ్ క్రూ ఇన్ పుష్ప 2 అంటే వి సే డిఫరెంట్ క్యారెక్టర్స్. అల్లు అర్జున్ ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఇట్లా అని చెప్తా ఉంటాం. సో వీ కాల్ దెమ్ కాస్ట్ అండ్ క్రూ అంటే హూ ఆర్ ద క్యారెక్టర్స్, ఎవరు ఏ పాత్ర పోషించారు అని చెప్పడానికి క్యారెక్టర్ మీన్స్ అ రోల్ ప్లేడ్ బై సమ్వన్. సో ఇప్పుడు కాస్ట్ సర్వే జరగబోతుంది, మరి ఎవరు ఏ పాత్ర పోషించాలి. కొంతమంది అంటున్నారు కాస్ట్ సర్వే ఇస్ రిక్వైర్డ్, కొంతమంది అంటున్నారు నో, కాస్ట్ సర్వే అగైన్ క్రియేట్స్ సమ్ rifts in the society, again creates the damage in the society. Someone is feeling like this. Someone is saying that no, caste survey is required. Caste survey is mandatory to offer all the benefits of the government to these respected downtrodden, the under funded people, the BPL categorized people. So that is why caste survey is important. We have to know how many people are there in the respected caste system.
అని కొంతమంది వాదిస్తున్నారు. సో ఎవరెవరు ఏ పాత్ర పోషిస్తున్నారు అని చెప్పడాన్ని కాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. మరి ఎస్ అనే వాళ్ళు ఎందుకు ఎస్ అంటున్నారు, నో అనే వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? దిస్ ఇస్ వాట్ ద రైటర్ వాంట్స్ టు డిస్కస్, కాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ కాస్ట్ను, ఈ కులాన్ని లెక్కించడంలో ఏ ఏ పాత్రలు ముఖ్యము, ఏ ఏ అంశాలు ముఖ్యము, దట్స్ వాట్ ద రైటర్ వాంట్స్ టు డిస్కస్. నౌ లెట్స్ స్టార్ట్. సో హెడ్డింగ్ చూడండి ఇక్కడ. సో కాస్ట్ సెన్సస్, ఇది సబ్జెక్ట్. కుల గణన, సెన్సస్ అంటే లెక్కించడం, ఇది జనాభా, కుల గణన, కులాన్ని లెక్కించడం. ప్రజెన్స్, ప్రజెన్స్ మీన్స్ ఇస్తుంది, డిస్ప్లేస్, ఇండికేట్స్ బోత్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఇక్కడ బోత్ వచ్చింది కాబట్టి చూడండి, ఇక్కడ ఎండ్ వస్తుంది. బోత్, రెండు ఉన్నాయి ఇక్కడ, సవాళ్ళు ఉన్నాయి. ఛాలెంజెస్ అంటే డిఫికల్టీస్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్, ద డేంజర్స్ దట్ ఆర్ బిహైండ్, ద ఇంపెండింగ్ డేంజర్స్ ఆర్ దేర్ బిహైండ్ ద కాస్ట్ సెన్సస్. సో అలా రెండు ఉన్నాయి ఇక్కడ, ఇబ్బందులు ఉన్నాయి, అదేవిధంగా సదవకాశాలు, ఆపర్చునిటీస్, సమ్ leverages also we have, some benefits also we have in this caste survey. That's what the writer wants to discuss. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటే, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇవి రెండు క్యారెక్టర్స్, ఒకటేమో ఛాలెంజెస్, ఇంకొకటేమో బెనిఫిట్స్, లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. సో దిస్ ఈస్ వాట్ కాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. అందులో ఇమిడి ఉన్నటువంటి పాత్రలు, ఈ రెండు పాత్రలు, ఒకటేమో ఛాలెంజెస్, ఒకటేమో బెనిఫిట్స్. నౌ లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. So for the first time since 1931, just imagine down the line 6 years or now 2025, no? More 5 years if you wait, it is about 100 years. 100 ఏళ్ళు అవుతుంది దగ్గర, 5 సంవత్సరాలు అయితే. అఫ్ కోర్స్ ఇప్పుడు కాస్ట్ సర్వే జరగడము, సెన్సస్ జరగడము, డిలిమిటేషన్ జరగడం 2029 30 అవుతుంది. అంటే 100 ఏళ్ల తర్వాత మళ్ళీ కులగణన జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ. ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ 1931, ఇది చూడండి, ఫర్ అన్నాడు కదా, ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్. అంటే 1931 నుంచి ఇది మొట్టమొదటిసారి, ఫర్ ద ఫస్ట్ టైం. 1930 ఇక్కడ బ్రిటిష్ టైమ్, colonial period, there was time that we had seen the caste census. After this, today 2025, people are acting on this. They are making something onto the table, what to do, what not to do. So now census forms, what is subject right now? Census forms అంటే జనగణన పత్రాలు. వర్బ్ చూడండి, విల్ రికార్డ్. విల్ రికార్డ్ మీన్స్ విల్ యాడ్. అందులో వాళ్ళు రికార్డ్ చేయబోతున్నారు ఏంటి? ద కాస్ట్ ఆఫ్ ఇండియన్స్. విల్ రికార్డ్ ద కాస్ట్ ఆఫ్ ఇండియన్స్. ఈ భారతీయుల యొక్క కులం ఏంటి అనే ఒక పట్టికను కూడా వాళ్ళు రికార్డ్ చేయబోతున్నారు. నాట్ జస్ట్ లైక్ నార్మల్ కేటగిరీ లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, EWS, OC, not like that. Separate list, separate column they are making, which you come under which cost. That's what the clarity here. Census forms అంటే ఆ పట్టికలు అన్ని కూడా, పత్రాలన్నీ కూడా will record the cost of Indians. అవి రికార్డ్ చేయబోతున్నాయి. 2026లో జరగచ్చు, 2027లో జరగచ్చు. But they are saying that it comes start from 2026, the major thing. But some states are already, they are going to calculate this caste census. So census forms will record the caste of Indians, but అంటే ఇప్పుడు రైటర్ ఈస్ గివింగ్ ద కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. ఇక్కడ రికార్డ్ చేస్తుంది అని చెప్తున్నాడు, కానీ మళ్ళీ ఆపోజిట్ చెప్తున్నాడు కదా, అందుకే బట్ వాడాడు. బట్ క్వశ్చన్స్, ఇగో మళ్ళీ ఇది సబ్జెక్ట్, ప్రశ్నలు రిమైన్. క్వశ్చన్స్ రిమైన్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఇంపాక్ట్ దట్ డేటా వుడ్ హ్యావ్ ఆన్ ఇండియాస్ అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్స్. సో రైటర్ ఏం చెప్తున్నాడు, బట్ క్వశ్చన్స్ రిమైన్. ఇక్కడ ప్రశ్నలు చాలా వస్తున్నాయి. రిమైన్ అంటే కంటిన్యూ, ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. క్వశ్చన్స్ రిమైన్, ఈ ప్రశ్నలు దేని మీద వస్తున్నాయి అంటే చూడండి, ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ విచ్, కుచ్ హద్ తక్, ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్, ఎక్స్టెంట్ ఆఫ్ అంటే అప్ టు దిస్ లిమిట్, ఇక్కడి వరకు ప్రశ్నలు వస్తున్నాయి. ఏ విషయంలో అంటే చెప్తున్నాడు, ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఇంపాక్ట్. ఇంపాక్ట్ మీన్స్ దాని యొక్క ప్రభావం. ఇంపాక్ట్ దట్, దట్ ఇప్పుడు దట్ అంటే ఏంటి, మళ్ళీ రిలేటివ్ ప్రొనౌన్. ఇది మళ్ళీ మనం రీడింగ్లో రాస్తాం. దట్ ద డేటా, ద డేటా అంటే 1931లో వచ్చినటువంటి ఈ యొక్క డేటా, ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ డేటా అంతా కూడా 1931 సంవత్సరం నాటి డేటా. అంటే దాదాపు 100 ఏళ్ల కిందటి డేటా మనం ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం. కొత్త డేటా ఎప్పుడు జరగలేం కానీ రైటర్ యొక్క ఉద్దేశం. సో ద డేటా వుడ్ హ్యావ్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. వుడ్ హ్యావ్ బీన్ అని రావాలి యాక్చువల్గా, మామూలుగా మోడల్ యాక్సిల్ రాశాడు. వుడ్ హ్యావ్ ఆన్
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉందంట ఈ డేటా మన దగ్గర. వుడ్ హ్యావ్ ఆన్ ఇండియాస్ అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్స్. అఫర్మేటివ్ అంటే వెరీ స్ట్రాంగ్, వెరీ గ్రేట్, వెరీ పవర్ఫుల్. ఇండియాస్ అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్స్. ఇవాళ భారతదేశం ఏదైతే ప్రోగ్రామ్స్ నడిపిస్తుందో, బలమైనటువంటి ప్రోగ్రామ్స్, ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఇది డౌన్ ట్రాడెన్ అంటే అణచబడినటువంటి వర్గాలను పైకి తీసుకురావడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ భారతదేశం చేపడుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిట్లలో కూడా, ఈ అఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ అన్నిట్లలో కూడా మనం ఏ డేటా వాడుతున్నాం? ద డేటా వుడ్ హ్యావ్ బీన్. అప్పటి నుంచి అదే డేటా వాడుతున్నాం. మరి అది కాదు కదా, డేటా చేంజ్ అవ్వాలి కదా. ఎన్నో కులాలు, ఆల్రెడీ అంతరించిపోయిన కులాలు ఉన్నాయి, కొత్తగా పుట్టుకొచ్చినటువంటి కులాలు ఉన్నాయి. మరి అందాల్సిన వాడికి ఫలాలు అందట్లేదు. ఓకేనా? గవర్నమెంట్ ఏదైతే ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తుందో అలాంటి ప్రోగ్రామ్స్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అందాల్సిన వారికి అందట్లేదు. ఎప్పుడో కథలు ఉన్నటువంటివి కంటిన్యూ అవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. దీనిపైన ప్రశ్నలు వస్తున్నాయి. ద క్వశ్చన్స్ రిమైన్. అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఇంపాక్ట్. దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది అనే ప్రశ్నలు ఇప్పటికి కూడా వస్తున్నాయంట. ఇది ఒక ఫ్రేజ్గా మనం వాడుకోవాలి. ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ విచ్ అంటే కుచ్ హద్ తక్, ఇక్కడి వరకు, ఈ లిమిటెడ్, అప్ టు దిస్ లిమిట్, అప్ టు దిస్ ఇంపాక్ట్. ఏమిటా ఇంపాక్ట్? ఎస్, ద డేటా. ఆ డేటానే 1931లో వచ్చినటువంటి ఆ సమాచారం ఆధారంగానే ఇవాళ ఇండియా యొక్క అఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ అనేది రన్ అవుతున్నాయి. మరి ఎంతమందికి అందాలి? అందట్లేదు. మరి ఎవరికి వస్తున్నాయి ఈ ఫలాలన్నీ కూడా? అన్నది యొక్క ఉద్దేశం. క్లియర్? సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో మనకి మొత్తంగా 3 సబ్జెక్ట్ వర్బులు వచ్చినాయి అనుకుంటా. అంటే 3 సెంటెన్సులు రాశాడు. Census firms will record the cost of Indians, 1 subject verb adjunct. And next, questions remain, 1 more subject verb. And the data would have 1 more subject verb. మొత్తం 3 సెంటెన్స్ రాశాడు ఇక్కడ. That we have to focus on. Clear? And next, decadal census. Decadal అంటే తెలుసుగా? Deca means 10. Nano, octa, heptana, septana, రెండంటంలే. హెప్టా లేదా సెప్చువా, హెక్సా, పెంటా, క్వాడ్రా, ట్రై, డై, మోనో, అట్లా. డెకా అంటే 10, డెకేడల్ అంటే 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సెన్ససెస్. ఇది చూడండి, ఇది ప్లూరల్ ఆఫ్ సెన్సస్. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్గా రాశాడు. డెకేడల్ సెన్సస్ 10 ఏళ్లకోసారి జరిగేటువంటి జనగణనలు. ప్రతి 10 ఏళ్లకోసారి జరుగుతూ వస్తుంది ఈ యొక్క జనగణన. 2011లో జరిగింది, 2021లో జరిగింది. బికాస్ ఆఫ్ కోవిడ్ there was no census of 2021. So that's what the writer wants to discuss. Decadal censuses. Verb చూడండి, have categorized. Categorized means separated, segregated. Have categorized citizens అంటే ఈ దేశస్తులు, ఈ దేశ ప్రజలు. So decadal censuses have divided, have segregated, have categorized సిటిజన్స్. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని ఈ విధంగా విడగొట్టాయంట. ఏ విధంగా విడగొట్టాయి? ఎలా అంటే యాజ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ యాజ్ పర్ రిలీజియన్. ఏనా? ఎస్సీస్, ఎస్టీస్ మరియు యాజ్ పర్ రిలీజియన్. ఏనా? ఇలా మతం ఆధారంగా కూడా మీరు ఇస్లాంలు, మీరు హిందువులు, మీరు క్రిస్టియన్లు, మీరు జైనులు, మీరు బౌద్ధులు, ఈ విధంగా వారిని మతం ఆధారంగా కూడా ఈ డెకెడల్ సెన్సెస్ అనేది సెగ్రిగేట్ చేస్తూ వచ్చాయి అందరి యొక్క మీనింగ్. కేటగరైజ్లో విడగొట్టాయి అందరి యొక్క ఆల్రెడీ అయిపోయింది. సో దాట్స్ వాట్ హ్యావ్ కేటగరైజ్డ్ సిటిజన్స్ యాజ్ షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్, షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్, అదేవిధంగా డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ అన్న విధంగా విడగొట్టాయి ఈ డెకెడల్ సెన్సెస్. ఓకే, నెక్స్ట్ ఏంటి మరి? ఇన్ డెకేడ్స్ ఆఫ్ రిజర్వేషన్. ఈ 10 దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ఎవరికి అంటే చెప్తున్నాడు, ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీస్, షెడ్యూల్డ్ కాస్ట్ అనా, ట్రైబ్, ఇట్లా ఓబీసీస్. ఇగో ఏమంటున్నాడు, ఇన్ డెకేడ్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అంటే 10 దశాబ్దాల కొద్దీ మనం వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాం. ఏ ఆధారంగా? వాళ్ళు ఎస్సీలని, ఎస్టీలని, ఓబీసీలని వాళ్ళకు వివిధ రకాలుగా రిజర్వేషన్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, మళ్ళీ సబ్జెక్ట్ ఇక్కడ దేర్ అనేది సబ్జెక్ట్. జనరల్ కాంటెక్స్ట్ చెప్తున్నాడు. దెర్ హ్యావ్ బీన్ కాన్సర్న్స్. మనం ఆల్రెడీ చెప్పాము, హ్యావ్ బీన్ అంటే జబ్ సే అబ్ తక్, అప్పటి నుంచి ఇప్పటి వరకు.
స్వతంత్రం వచ్చినప్పుడు రాకముందు 1931 నుంచి ఈ రోజు వరకు 2025 ఈ రోజు వరకు. సో దెర్ హ్యావ్ బీన్ కన్సర్న్స్. ఎంతో కాలంగా కన్సర్న్స్ అనేది ఉన్నాయి. కన్సర్న్స్ అంటే డిఫికల్టీస్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్. పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంతో కాలంగా. దేని గురించి? ఇగో అబౌట్ కన్సర్న్స్ అబౌట్ విచ్, ఇది ఎలా చదవాలి? కన్సర్న్స్ అబౌట్ విచ్ కమ్యూనిటీస్ ఆర్ ఇండివిజువల్స్ విత్ ఇన్ దీస్ గ్రూప్స్. విచ్ కమ్యూనిటీస్, కన్సర్న్స్ అబౌట్ which communities or which individuals are able to access the benefits. All right. ఇక్కడ అబౌట్ విచ్ అనేది మనం కంజంక్షన్ గా తీసుకొని హోల్డ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చదివితే క్లారిటీ దొరకదు. ఇప్పుడు చదవాలి అబౌట్ విచ్ అది సరే. ఇప్పుడు రైటర్ అండ్ క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి విచ్ కూడా పట్టుకురాని ఇళ్ళకి. విచ్ కమ్యూనిటీస్, మరి ఏ వర్గాలకి, ఏ మతాల వారికి, ఆర్ ఇండివిజువల్స్ వ్యక్తులకు, విచ్ కమ్యూనిటీస్ ఆర్ విచ్ ఇండివిజువల్స్. ఇది సబ్జెక్ట్ అండి. వర్బ్ చూడండి, ఆర్ అనేది వర్బ్, అంతే. ఆర్ అనేది వర్బ్. విచ్ కమ్యూనిటీస్ ఆర్ విచ్ ఇండివిజువల్స్ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద బెనిఫిట్స్. ఇక్కడ ఏబుల్ అంటే అడ్జెక్టివ్, ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద బెనిఫిట్స్. మరి గవర్నమెంట్ అందిస్తున్నటువంటి ఈ ఫలాలు ఎవరికి అందుతున్నాయనే కన్సర్న్స్, ఆందోళనలు పెద్ద ఎత్తున ఎంతో కాలంగా ఉన్నాయంట ఈ దేశంలో. ఎవరిలో అంటే ఎస్పెషల్గా ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీస్లలో. సింపుల్గా ఎస్సీ వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఇచ్చేయండి అంటాం. మరి ఎస్సీస్లో కూడా చాలా రిచ్ వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఏం లాభం? ఓబీసీలో చాలా మంది, ఓబీ అంటే ఈ దేశంలో దాదాపుగా మోర్ దెన్ 60% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ ఓబీసీ కేటగరైజేషన్. మరి ఇంత పెద్ద పాపులేషన్లో రిచ్ వాళ్ళు లేరంటారా? మరి వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తే ఎట్లా? ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరికి బెనిఫిట్స్ ఇవ్వాలి అనే కన్సర్న్స్ పెద్ద ఎత్తున ఉన్నాయంటే ఎంతో కాలంగా. దెర్ హ్యావ్ బీన్ కన్సర్న్స్ అబౌట్ విచ్ కమ్యూనిటీస్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద బెనిఫిట్స్. ద బెనిఫిట్స్ అంటే ఈ లాభాలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ లాభాలు ఎవరికి అందాలనే ఒక కన్సర్న్ పెద్ద ఎత్తున ఉంది ఈ యొక్క సమాజంలో. లెటర్ వాంట్స్ టు డిస్కస్ దాట్. సో ఇండివిజువల్స్ తర్వాత ఏమిచ్చాడు? విదిన్ దీస్ గ్రూప్స్. ఎవరో కాదండి, విదిన్ దీస్ గ్రూప్స్. మరి ఈ యొక్క ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీలలో ఉన్నటువంటి ఈ వర్గాల్లోనే ఎవరికి అందించాలి అనే కన్సర్న్ పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ఉంది అని చెప్తున్నాడు. రైట్, క్లోజ్. ఓకేనా. అండ్ నెక్స్ట్, ద డిమాండ్స్ ఫర్ అ క్రీమీ లేయర్. ద డిమాండ్స్, ఇది సబ్జెక్ట్. అంటే వారి యొక్క షరతులు. ద డిమాండ్స్, దేని గురించి డిమాండ్, దేని గురించి చేస్తున్నారు వీళ్ళు అంటే చూడండి, ఫర్ అ క్రీమీ లేయర్. ద డిమాండ్స్ ఫర్ అ క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ అంటే జనరల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రీమ్? మనం మీగడ అంటాం కదా క్రీమ్ అంటే. సో ఆ కాంటెక్స్ట్లో మీగడ అంటే కొంచెం క్రీమీ. ఇప్పుడు క్రీమీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రీమ్ అండ్ క్రీమీ? లెట్స్ అండర్స్టాండ్ ఫస్ట్. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒకటి మనకు ఇంగ్లీష్లో ఇట్లా ఉందనుకోండి, CREAM, క్రీమ్ అంటే నౌను. డోంట్ టచ్, దట్ ఈస్ ఎ క్రీమ్. ఇట్ గెట్స్ స్టిక్, డోంట్ టచ్, లివ్ ఇట్. క్రీమ్ అంటే నౌను. దెన్ వాట్ ఈస్ క్రీమీ? CREAMY, క్రీమీ. చూడండి, ఏదైనా సపోజ్ ఏదైనా మార్కెట్లో ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకోండి. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, లైటు, కారు, బస్సు, ఏదైనా కెమెరా, విండో, డోర్, ఏదైనా కొంచెం ఆ ఆకారంలో ఉంది అని చెప్పండి. ఇప్పుడు డోర్ అన్నాం, వాట్ ఈస్ అడ్జెక్టివ్? డోరీ. ఫ్యాన్ని, కెమెరీ, ఇట్లా ఉంటుంది జనరల్గా. సో కాబట్టి మనం ఎక్కడైతే వైతోని ఎండ్ అవుతుందో దాన్ని ఏం చెప్పాలి? అడ్జెక్టివ్ అని చెప్పాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక వైతో ఎండ్ కాకుండా ఉన్నదాన్ని ఏమంటారు? నౌను. జస్ట్ లైక్ దాట్. బటర్, నౌను. బటరీ, అడ్జెక్టివ్. ఇదంతా బటరీగా ఉంది, నాకు వద్దు ప్లీజ్. జస్ట్ లైక్ దాట్. బటర్, బటరీ. క్రీమ్, క్రీమీ. ఆయిల్, ఆయిలీ. ఇదంతా ఆయిలీగా ఉందబ్బా, లివ్ ఇట్, వదిలే. జస్ట్ లైక్ దాట్. సో ఇలా చెప్పడాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో క్రీమీ అంటారు. అంటే అడ్జెక్టివ్ అది. ఇప్పుడు క్రీమీ లేయర్ అనే పదం వాడాడు అంటే వాళ్ళు కొంచెము మీగడ ఎక్కువ ఉంది వారి దగ్గర, అంటే వాళ్ళు రిచ్ అన్నట్టే కదా, అంటే వాళ్ళు కొంచెం ఎలీట్ అన్నట్టే కదా, వాళ్ళు కొంచెం పవర్ఫుల్ అన్నట్టే కదా. దట్స్ వాట్ క్రీమీ లేయర్ అంటే. పీపుల్ ఆర్ సెగ్రిగేటెడ్, పీపుల్ ఆర్ డివైడెడ్. క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్.
మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు అడుగుతూ ఉంటుంది, మీరు వినే ఉంటారు. యూనిట్ టు క్లిక్ టు ద క్రీమీ లేయర్ ఆర్ నాన్ క్రీమీ లేయర్ అంటే అడుగుతూ ఉంటారు, మీరు ధనవంతుల పేదవాళ్ళ. రిజర్వేషన్ రావాలంటే ఖచ్చితంగా నాన్ క్రీమీ లేయర్కే నొక్కాలి. ఎందుకంటే నాన్ క్రీమీ, మా దగ్గర మీగడ లేదు, మా దగ్గర అంత పెరుగు లేదు. జస్ట్ లైక్ దాట్. ఆ కాంటెక్స్ట్లోకి పట్టుకొచ్చాడు ఈ పదాన్ని. సో అప్పుడు మనం ఏమంటున్నాము, క్రీమీ లేయర్ అంటే అర్థమైంది దోస్ పీపుల్ కమ్ అండర్ రిచ్ ఎలీట్ వర్త్, కొంచెం పవర్ఫుల్ అన్నట్టు, మన డబ్బు బాగా ఉంది వారి దగ్గర. సో దీనికి సంబంధించిన షరతులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయంట, సవాళ్ళు ఉన్నాయి. ద డిమాండ్స్ ఫర్ ఏ క్రీమీ లేయర్ ఏంటి, టు ఎలిమినేట్ ద ఎకనామికల్లీ బెటర్ ఆఫ్ సెక్షన్స్. ఇది కథ. టు ఎలిమినేట్ ద ఎకనామికల్లీ బెటర్ ఆఫ్ సెక్షన్స్. బెటర్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, బెటర్ అంటే గుడ్ నుంచి వచ్చింది కదా, గుడ్ బెటర్ బెస్ట్. ఇక్కడ బెటర్ ఆఫ్ అంటే సమ్వాట్ రిచ్. చూడండి, గుడ్ అంటే నార్మల్, 100 రూపాయలు దానం చేశాడు, గుడ్ బాయ్. 1000 రూపాయలు దానం చేశాడు, బెటర్యా, నువ్వు చాలా మంచివాడివి. ఆ అబ్బాయి 10,000 దానం చేశాడు, బెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ రూమ్. జస్ట్ లైక్ దాట్. గుడ్, బెటరు, బెస్ట్, నార్మల్, ఎబో యావరేజ్, ఫుల్, హైలైట్గా. సో ఆ కాంటెక్స్ట్లో రాశాడు ఇక్కడ. సో టు ఎలిమినేట్ ద ఎకనామికల్లీ బెటర్ ఆఫ్ సెక్షన్స్. ఎవరైతే సమాజంలో ఇంతో అంతో పర్లేదు, మంచి హోదాలో డబ్బు కలిగి ఉన్నారు అంటే వారిని ఈ యొక్క క్రీమీ లేయర్ నుంచి ఎలిమినేట్ చేయాలి. ఆ కన్సర్న్స్, ఆ డిమాండ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా లాభం పొందుకుంటున్నారు కదా. ఇట్స్ నాట్ ద రైట్ వే. సో ద డిమాండ్స్ ఫర్ అ క్రీమీ లేయర్ టు ఎలిమినేట్ దోస్ బెటర్ ఆఫ్ సెక్షన్స్ ఫ్రమ్ రిజర్వేషన్ కోటాస్. ఇప్పుడు ఈ రిజర్వేషన్ కోటాస్ నుంచి ఎవరైతే క్రీమీ లేయర్ కిందికి వస్తున్నారో వారిని రిమూవ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు క్రీమీ లేయర్ కదా, వాళ్ళ దగ్గర మీగడ ఎక్కువ ఉంది, దే ఆర్ రిచ్, దే ఆర్ ఎలిట్ పీపుల్, వాళ్ళకు రిజర్వేషన్స్ ఎందుకు, తీసేయండి. లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశంలో, 140 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ, అవునా కదా. సో వారికి ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ ఉంటారో వారికి మీరు రిజర్వేషన్స్ ఇవ్వండి. ఆల్రెడీ క్రీమీ లేయర్ అయిన వారికి రిజర్వేషన్స్ ఎందుకు, కానీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఓబీసీ ముసుగులో వాళ్ళు కూడా లాభాలు పొందుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు క్రీమీ లేయర్. కరెక్ట్గా మీరు సెగ్రిగేట్ చేసి పక్కన పడేస్తే ఎవరికైతే ఆ యొక్క బెనిఫిట్స్ ఉన్నాయో, రావాల్సి ఉన్నాయో వారికి రావాలనేది ఈ ప్రయత్నం, వారికే రావాలి బెనిఫిట్స్. సో ఇది నెక్స్ట్. అండ్ ఫర్ ఇంకా ఎవరికి, ఇంకా చూడండి, ద డిమాండ్స్, ఇంకా డిమాండ్స్ దేని మీద వస్తున్నాయంట, అండ్ ద డిమాండ్స్ ఫర్ సబ్ కేటగరైజేషన్. సబ్ కేటగరైజేషన్ కూడా జరగాలి, ఉపకులాల జాబితా కూడా రావాలి. ఇప్పటి వరకు కులాలు ఏంటి, ఎట్లా వర్గీకరించారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. మరి ఎస్సీలో కూడా ఇంకా సబ్ కేటగిరీస్ ఉన్నాయి, ఓబీసీలో కూడా ఎన్నో కులాలు ఉన్నాయి, కొన్ని వందల కులాలు ఉన్నాయి ఓబీసీలలో. డౌన్ ట్రాడెన్ సప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎన్నో ఉన్నాయి, మరి వారికి లాభాలు అందట్లేదే. సో దట్స్ వాట్ ద లెటర్ వన్. అండ్ ద డిమాండ్స్ ఫర్ సబ్ కేటగరైజేషన్ ఎందుకు అంటే టు ఎన్షూర్, ఎన్షూర్ అంటే సునిశ్చితకరణ, టు ఎన్షూర్ స్మాలర్, చిన్నవాళ్ళు లేదా రిలేటివ్లీ మోర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. రిలేటివ్లీ అంటే కంపారేటివ్లీ, ఎవరైతే రిచ్ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని తెలిసిందో వారికి ఈ యొక్క బెనిఫిట్స్ అందాలి. అందుకని చెప్పి సబ్ కేటగరైజేషన్ రావాలి. ఎస్సీలో సబ్ కేటగరైజేషన్ రావాలి, బీసీలో సబ్ కేటగరైజేషన్ రావాలి, ఎస్టీలో కూడా సబ్ కేటగరైజేషన్ రావాలి. అప్పుడే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకనే ఈ డిమాండ్స్ కూడా వస్తున్నాయంట. ఈ డిమాండ్స్ ఒకటేమో ద డిమాండ్స్ ఫర్ అ క్రీమీ లేయర్ టు ఎలిమినేట్ ఫర్ దోస్ better off sections and sub-categorization to ensure smaller, comparatively more backward communities. ఎవరైతే ఎక్కువ వెనకబడినటువంటి వర్గాలు ఉన్నారో వారికి లాభం చేకూరాలనే డిమాండ్స్ వస్తున్నాయంట, సబ్ కేటగరైజేషన్ డిమాండ్స్ వస్తున్నాయి. చూసారా, ఇదంతా కూడా ఫ్రేజ్లో పెట్టాడు. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్, ద డిమాండ్స్. ఆ డిమాండ్స్ ఏవో ఇక్కడ చెప్పాం. వర్బ్ చూడండి, ద డిమాండ్స్ ఆర్ నాట్ క్రౌడెడ్ అవుట్. చూడండి, ఇది మొత్తం వర్బే. ద డిమాండ్స్ ఆర్ నాట్ క్రౌడెడ్ అవుట్. క్రౌడెడ్ అవుట్ అంటే ఇక్కడ ఒక 100 మంది క్రౌడ్ ఉందండి, ఈ 100 మంది క్రౌడ్ నుంచి వీని బయటికి పంపించడం అన్నట్టు. దిస్ ఇస్ వాట్ క్రౌడెడ్ అవుట్. క్రౌడెడ్ అవుట్ మీన్స్ టు ఎలిమినేట్, టు రిమూవ్ సమ్వన్ ఫ్రమ్ ద క్రౌడ్ ఇస్ కాల్డ్ క్రౌడెడ్ అవుట్. అవుట్ అంటే చూడనా బాహర్. సో కాబట్టి ఏమంటున్నాడు, ద డిమాండ్స్ ఆర్ నాట్ క్రౌడెడ్ అవుట్. ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి
నెట్టేయలేము, బయటికి తీసేయలేము. వి కెనాట్ ఎక్స్పెల్ దెమ్. వి నీడ్ టు ఇంక్లూడ్ దెమ్. వాటి బాగా మన లోపలికి తీసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది అని రెడర్ యొక్క ఉద్దేశం. వి కెనాట్ ఎలిమినేట్ దెమ్, వి కెనాట్ రిమూవ్ దెమ్, వి కెనాట్ డిస్ప్లేస్ దెమ్, వి నీడ్ టు ఇంక్లూడ్ దెమ్. We need to agree to those demands, but not exclude or expel. So the demands are not crowded out. The demands are not eliminated. The demands are included. The demands are need to be taken. So next, ఇది మళ్ళీ verb ఇది. అరే భయ్ मैं क्या पढ़ लिया यहाँ. From reservation and subcategorization to ensure smaller and relatively more backward communities. Oh my god, I'm sorry. Actually verb ఇది కాదు, ఇంకో verb ఉంది కదా పక్కన. మరి దీని verb ఏంటి? Oh my god. See that the demands for a creamy layer to eliminate economically better off sections from reservation quotas, fine, and for subcategorization to ensure smaller and relatively more backward communities. Relatively, ఇది తప్పు బై. This is not the way of writing the sentence. This sentence is wrong, I think so. Please make this sentence correct. If anybody you put in the comments, you can make it, but one more verb is given. I don't understand what is this sentence. And for subcategorization to ensure smaller or relatively more backward communities are not crowded out. To ensure smaller or subcategorization to ensure smaller. ఇప్పుడు ఇది ఒక ఫ్రేజ్, ఇది ఒక ఫ్రేజ్. టు ఎన్ష్యూర్ స్మాలర్, ఇది రెండు ఒకటన్నట్టే. టు ఎన్ష్యూర్ స్మాలర్ ఆర్ రిలేటివ్లీ, ఇగో ఇది కంపారిటివ్ డిగ్రీ చూడండి కావాలంటే, ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇగో రిలేటివ్లీ మోర్ బ్యాక్వర్డ్, ఎందుకంటే సేమ్ డిగ్రీ ఉండాలి ఇక్కడ. ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ. రిలేటివ్లీ మోర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆర్ నాట్ క్రౌడెడ్ అవుట్. ఓకే, ఆల్ రైట్. మనం రెండు వర్బులు తీసుకుంటా ఇప్పుడు, తప్పదు. ఇదే సబ్జెక్ట్, దీనికి లాగుదాం. ద డిమాండ్స్ హ్యావ్ గెయిన్డ్. మరి ఇప్పుడు ఇలాంటి షరతులు వస్తున్నటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో, ద డిమాండ్స్ హ్యావ్ గెయిన్డ్ మోరల్ అండ్ పొలిటికల్ లెజిటిమాసీ. లెజిటిమాసీ మీన్స్ క్రెడిబిలిటీ, బిలీఫ్, ఏనా? నైతిక పరమైన మరియు రాజకీయ పరమైనటువంటి ఆ లెజిటిమాసీ అనేది ఇక్కడ పొందుకుంటుంది. ఆ షరతులు ఏవైతే ఉన్నాయో, రోజు రోజుకి అందరూ ప్రజలు కూడా అదే చేయాలి అనే నమ్మకం వస్తుంది వాళ్ళ ఈ దేశంలో. సో డిమాండ్స్ హ్యావ్ గెయిన్డ్, వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్కి ఏవైతే ఊతం లభిస్తుంది, ఇటు మోరల్గా మరియు పొలిటికల్గా న్యాయం జరగాలనే ఒక లెజిటిమాసీ, అంటే ఒక క్రెడిబిలిటీ, ఒక ఆనెస్టీ, ఒక ఇంటెగ్రిటీ అనేది దేశ ప్రజల నుంచి వస్తుంది అనేటది చెప్తున్నాడు. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇక్కడ రెండు వర్బులు ఉన్నాయన్న విధంగా గమనించండి. బట్ దిస్ సెంటెన్స్ ఈజ్ నాట్ రిటన్ క్లియర్లీ. వాట్ షల్ ఐ డూ? Okay, you please make sure in the comments what is this to be focused. Either the subject is that, the verb is this or this. Now one thing is clear, ఇప్పుడు ఇది మెయిన్ వర్బ్ గా తీసుకుంటాం. ఈ డిమాండ్స్ కి సబ్జెక్ట్, డిమాండ్స్ ప్లూరల్ కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్ హ్యావ్ అని చెప్పాలి. మరి ఇక్కడ అదే విధంగా ఆర్ కూడా ప్లూరల్ అని ఇచ్చాడు. యాక్చువల్లీ కామా ఇస్తే బాగుండు. ఓకే, ఇక్కడ కామా ఇస్తే మనం ఒక సబ్జెక్ట్ కి రెండు వర్బులు వాడుకున్నాడు అని చెప్పొచ్చు. బట్ అలా కూడా క్లారిటీ లేదు. సో ప్లీజ్ యూ పుట్ ఇన్ ద కామెంట్స్ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. హియర్ వి ఆర్. సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, మరి భారత ఉన్నత న్యాయస్థానం ఏమంటుంది? క్లియర్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఇగో ఇది సబ్జెక్ట్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఆగస్ట్, పోయిన సంవత్సరం 2024 ఆగస్ట్లో ఏం చెప్పింది? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్డ్ మీన్స్ హ్యావ్ గివెన్ ద క్లారిటీ, అంటే స్పష్టం చేసింది. క్లియర్డ్ ద వే. What is that way? What is that marg? Cleared the way for subcategorization. ఇది ఏనా? ఇంకా ఉపకులాల లెక్కించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. క్లియర్డ్ ద వే ఫర్ సబ్ కేటగరైజేషన్ విద్ ఇన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఎస్సీస్ అండ్ ఎస్టీస్లో, అందులో కూడా ఉపకులాల జాబితా కూడా రావాలి అనే దానికి సుప్రీంకోర్టు ఒక అంటే లీగల్గా క్లియరెన్స్ ఇచ్చేసింది. మీరు క్యాస్ట్ చేపట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు మాకు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. అండ్ ఇక్కడ అండ్ ఇస్ ద కంజంక్షన్, హియర్ వి టేక్, అండ్ ద సబ్జెక్ట్ హియర్ యూ కెన్ టేక్
Justice G. Rohini Commission in 2023. What is subject right now? The Justice Rohini Commission. Sorry, ikkada varake subject. In 2023 అనేది ఇది మనం ఫ్రేజ్గా తీసుకుంటాం, దీన్ని బ్రాకెట్లో పెట్టుకోండి, నో నీడ్ టు ఫోకస్. ద జస్టిస్ రోహిణి చూసారా, ఇది దా అనేది రోహిణికి వాడలేదు, దా అనేది ఎవరికి వాడారు, కమిషన్కి వాడారు. అదే గమనించాలి. మరి రోహిణి ప్రాపర్ నౌన్ కదా అంటే ఎస్ ప్రాపర్ నౌన్, బట్ హియర్ ద ఈజ్ యూజ్డ్ ఫర్ కామన్ నౌన్ కమిషన్. సో some people are asking this also. Now da is not given any time to the proper noun, but if it is there, that is focusing the common noun only. You don't worry about that. So the Justice Rohini Commission in 2023 finished. What is the subject? Commission and the verb is finished. పూర్తి చేసింది. ఏం పూర్తి చేసింది? A study. Finished a study. Study means ఒక సర్వే, ఒక అధ్యయనం పూర్తి చేసింది. ఏమిటా అధ్యయనము అంటే టు ఎగ్జామిన్ సబ్ కేటగరైజేషన్. టు ఎగ్జామిన్ సబ్ కేటగరైజేషన్ విదిన్ ఓబీసీస్. ఓబీసీలలో ఎంతమంది ఉపకులాలు ఉన్నాయి అనే ఒక సర్వేని ఆల్రెడీ రోహిణి కమిషన్ అనే ఒక మంత్రి మండలితో ఏర్పడినటువంటి కమిషన్ ఆల్రెడీ 2023లో ఒక సర్వేని కూడా పూర్తి చేసింది. ఓబీసీలో ఎంతమంది సబ్ కేటగిరీస్ ఉన్నాయి అనే విషయాన్ని. అంటే ఓబీసీలలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి. ఇవాళ ఓబీసీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది what we can take, different castes are there. We generally heard that washermen అయినా, ఇదే విధంగా నేతలు, కూలీలు, ఇలా చాలా మంది ఉంటారు కదా. నేతలు, పద్మశాలీలు ఎంతమంది, కుమ్మరి వాళ్ళు ఎంతమంది. సో ఇలా దిస్ ఇస్ కాల్డ్ సబ్ కేటగరైజేషన్. సో ద కోర్ట్స్ జడ్జ్మెంట్, మరి అప్పుడు 2023లో మాట్లాడుతున్నాడు. ద కోర్ట్స్ జడ్జ్మెంట్, అప్పుడు ఇచ్చినటువంటి తీర్పు. వర్బ్ చూడండి వర్స్, ఆబ్జెక్ట్ చూడండి క్విక్, అడ్జెక్టివ్ ఇది. అది వెంటనే తీర్పిచ్చేసింది. ఎందుకు అంటే చూడండి, వెంటనే తీర్పిచ్చేసింది ఏ విషయంలో? ద కోర్ట్స్ జడ్జ్మెంట్ వాస్ క్విక్ టు డ్రా అ షార్ప్ ఫాల్ట్ లైన్. అయినా టు డ్రా అ షార్ప్ ఫాల్ట్ లైన్. What is the meaning of this statement? It's a very important idiomatic expression అంటాం. To draw a sharp line అంటే to divide very clearly. ఇప్పుడు చూడండి, లైన్ అంటే గీత గీస్తాం కదా, షార్ప్ లైన్ అంటే వెరీ అక్యురేట్ లైన్, వెరీ క్లియర్. షార్ప్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే వెరీ క్లియర్, చాలా స్పష్టమైనటువంటి గీత గీసింది రెండు వర్గాల మధ్యలో అని చెప్పడానికి డ్రాయింగ్ అ షార్ప్ లైన్ అంటే డివైడింగ్ వెరీ అక్యురేట్లీ, డివైడింగ్ వెరీ క్లియర్లీ, చాలా స్పష్టమైన గీత గీసింది అందరి యొక్క మీనింగ్. అదే చెప్తున్నాడు. కోర్ట్ జడ్జ్మెంట్ వాస్ క్విక్ టు డివైడ్ వెరీ క్లియర్లీ విదిన్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్. అది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్, ఈ రెండు కులాల మధ్యలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ మధ్యలో ఉన్నటువంటి ఆ తేడాలని చాలా స్పష్టంగా చెప్పేసింది ఆ యొక్క జడ్జిమెంట్లో. ఏ విషయంలో? ఆన్ ద ఇష్యూ ఆఫ్ సబ్ కేటగరైజేషన్. ఆన్ ద ఇష్యూ ఆఫ్ సబ్ కేటగరైజేషన్. మరి ఈ రెండు కులాల్లో సబ్ కేటగరైజేషన్కి సంబంధించినటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన గీత గీసింది. అండ్ ద పొటెన్షియల్, చూడండి మళ్ళీ ఇప్పుడు సబ్జెక్ట్ ఏం తీసుకోవాలి ఇక్కడ? అండ్ అంటే కంజంక్షన్ కదా, హోల్లో పెట్టండి. అండ్ ద పొటెన్షియల్ ఫర్ అప్సెట్ ఇన్ ద కమిషన్స్ రిపోర్ట్ హ్యాస్ ఫోర్స్డ్ ద గవర్నమెంట్ టు కీప్ ఇట్స్ ఫైండింగ్స్ క్లోజ్లీ గార్డెడ్. చూడండి చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు ఇక్కడ. అండ్ అంటే కంజంక్షన్ కదా, ఇక నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ద పొటెన్షియల్ ఫర్ అప్సెట్. ఇక్కడ పొటెన్షియల్ ఫర్ అప్సెట్ అంటే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం అప్సెట్ అంటాం కదా, చాలా అప్సెట్గా ఫీల్ అయినా నేను అక్కడ, వాళ్ళు అట్లా అనేసరికి నాకు చాలా అప్సెట్ అనిపించింది. అంటే అప్సెట్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్, యాక్సెప్టింగ్ ద డిఫీట్, యాక్సెప్టింగ్ ద సెట్ బ్యాక్, ఓటమిని ఒప్పుకోవడం. అంటే ఇక్కడ ఏదో లూప్ హోల్ ఉంది, ఇక్కడ ఏదో సమస్య ఉంది అని చెప్పడాన్ని ద పొటెన్షియల్ ఫర్ అప్సెట్ ఇన్ ద కమిషన్స్ రిపోర్ట్. ఇక్కడ చెప్పాడు కదా రోహిణి కమిషన్. వాట్ ఈస్ ద కమిషన్? రోహిణి కమిషన్లో వచ్చినటువంటి ఆ విషయాలు ఇన్ ద కమిషన్స్ రిపోర్ట్. ఇప్పుడు చూడండి, ద పొటెన్షియల్ ఫర్ అప్సెట్ హ్యాస్ ఫోర్స్డ్, బలవంత పెట్టింది ఎవరిని? హ్యాస్ ఫోర్స్డ్ ద గవర్నమెంట్. ద గవర్నమెంట్ అంటే ఈ ప్రభుత్వం. హ్యాస్ ఫోర్స్డ్ ద గవర్నమెంట్, ఏమని బలవంత పెట్టింది ప్రభుత్వాన్ని? టు కీప్ ఇట్స్ ఫైండింగ్స్. టు కీప్ ఇట్స్ ఫైండింగ్స్. ఫైండింగ్స్ అంటే ఆ రిపోర్ట్లో, ఆ సర్వేలో బయటపడినటువంటి విషయాలు. ఫైండింగ్స్ అంటే మ్యాటర్స్, ఇన్ఫర్మేషన్, different clarity of information, that we call the word findings.
టు కీప్ ఇట్స్ ఫైండింగ్స్ క్లోజ్లీ గార్డెడ్. ఇక్కడ చూడండి, గార్డెడ్ అంటే మీనింగ్ ఏంది? ప్రొటెక్టెడ్. గార్డెడ్ అంటే మీనింగ్ ఏంది? ప్రొటెక్టెడ్ అంటే సీక్రెట్గా దాచిపెట్టడం. ఇప్పుడు గార్డింగ్, గార్డియన్ అంటాం. ఏంది, షీఈస్ మై గార్డియన్, హీస్ మై గార్డియన్ అంటాం. అంటే బాగా జాగ్రత్తగా చూసుకోవడం, బయట పెట్టకుండా. ఇట్స్ నాట్ పబ్లిక్లీ పుట్, ఇట్ ఈస్ ఆల్వేస్ కెప్ట్ ఇన్ ద ప్రైవేట్ అని చెప్పడాన్ని గార్డెడ్. క్లోజ్లీ గార్డెడ్ అంటే చాలా లోతుగా దాచిపెట్టడం, దాన్ని బయటపడకుండా సీక్రసీ మెయింటైన్ చేయడం. సో నౌ writer wants to discuss what the potential for upset has forced the government to keep its findings closely guarded. గవర్నమెంట్ ను ఆ విషయాలు బయట పెట్టకుండా దాచిపెట్టని చేసిందంట. ఆ రిపోర్ట్లో పడినటువంటి విషయాలు అంటే ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ విషయంలో వచ్చినటువంటి ఆ విషయాలు ఏవైతే బయటపడ్డాయో ఆ విషయాలు పబ్లిక్లో పెట్టలేదంట. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని దాని యొక్క మీనింగ్ అక్కడ. ఈ వర్గాల ప్రజలు అంత దారుణమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంపదీసి ఈ విషయాలు కనుక బయటపడితే ఎవడు గవర్నమెంట్ ఓటు కూడా వేయడనే ఉద్దేశంతో, అంటే ఈ పార్టీలను ఎవరిని పట్టించుకోవాలనే ఉద్దేశంతో వాటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టారంట. అంటే ఇంత జరుగుతున్నది ఈ దేశంలో. రిజర్వేషన్లు అందిన వాడికి అందుతున్నాయి తప్ప అసలు రిజర్వేషన్ యొక్క ఉద్దేశం ఏంటి, అది ఎవరికి అందాలనే విషయాలు అందట్లేదు అని దాని యొక్క ఇంటర్నల్ మీనింగ్ అట్లా అర్థం చేసుకోవాలి. క్లియర్? సో ఇది ఇక్కడి వరకు ఓకే. మొత్తం ఎపిసోడ్లో 2 సెంటెన్స్లు రాశాడు. ఒకటి ద కోర్ట్స్ జడ్జ్మెంట్, వర్బ్ వచ్చేసి వర్స్, ఆబ్జెక్ట్ వచ్చేసి క్విక్ క్లాస్. అండ్ ద సెకండ్ సెంటెన్స్ ద పొటెన్షియల్ ఫర్ అప్సెట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఈస్ హియర్ హ్యాస్ పోస్ట్, ద ఆబ్జెక్ట్ ఈస్ ద గవర్నమెంట్. క్లియర్? అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ సో కాస్ట్ గ్రూపింగ్స్. చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? కాస్ట్ గ్రూపింగ్స్. గ్రూపింగ్స్ అంటే సెగ్రిగేషన్, సపరేషన్, కేటగరైజేషన్ ఇలా తీసుకోవచ్చు. సో కాస్ట్ గ్రూపింగ్స్ ఇస్ ద ప్లూరల్ అండ్ ద వర్బ్ యూ కెన్ సీ కంటిన్యూ, కొనసాగుతున్నాయి. కంటిన్యూ టు బి అ డిటర్మినెంట్. చూడండి, ఇది మళ్ళా ఫ్యూచర్ అన్నట్టు. టు బి అంటే ఉండబోతుంది, టు బి అంటే ఏంది? ఉండడం. సో కాస్ట్ గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో వల్ల అవి కొనసాగుతున్నాయి. కంటిన్యూ టు బి, ఇలా కొనసాగుతున్నాయి. ఎలా కొనసాగుతున్నాయి అంటే డిటర్మినెంట్. ఎలా కొనసాగుతున్నాయి? డిటర్మినెంట్. డిటర్మినెంట్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ లైఫ్. డిటర్మినెంట్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ లైఫ్. ఇది కథ. రైటర్ ఏం చెప్తున్నాడు ఏంటంటే, ఇవాళ కాస్ట్ గ్రూపింగ్స్ అంటున్నాం మనం. ఇలా డిఫరెంట్ కాస్ట్, ఇప్పుడు నేను చెప్పాను కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ, అదేవిధంగా మంగళూరు, ఇలా డిఫరెంట్ కాస్ట్ అనేది మనం సమాజంలో చూస్తున్నాం. ఈ కాస్ట్ గ్రూపింగ్ను బట్టి మనం ఏం డిసైడ్ చేస్తున్నాం? ఇవాళ పొలిటికల్ మరియు సోషల్ లైఫ్ డిసైడ్ చేస్తున్నాం. సింపుల్ చెప్తా, ఇవాళ రెడ్డిస్ అంటే ఏమని డిసైడ్ అవుతాం మనం? వాళ్ళు రిచ్. ఇవాళ కమ్మ కాపులు ఏమంటే ఏమని ఫీల్ అవుతాం? వాళ్ళు కూడా రిచ్చే. అదే మాలా మాదిగా అంటే ఏమని ఫీల్ అవుతాం? వాళ్ళు డౌన్. కమ్మరి, కుమ్మరి, సాలే వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతాం? వాళ్ళు ఏదో పనులు చేసుకొని బతుకుతారు. అంటే ఇలాంటి ఒక లేబులింగ్ వచ్చేసింది, ఆల్రెడీ సమాజంలో ఉంది. దట్స్ వాట్ ద రైటర్ వాంట్స్. కాస్ట్ గ్రూపింగ్స్ కంటిన్యూ టు బి అ డిటర్మినెంట్. డిటర్మినెంట్ అంటే ఇది చూడండి, ఇది మీకు నౌన్ లాగా రాశాడు. మనం అంటాం డిటర్మినర్. డిటర్మైన్ చేయడం అంటే గుర్తించడం. డిటర్మైన్ అంటే వర్బ్, డిటర్మైన్, డిటర్మైన్డ్, డిటర్మైన్, డిటర్మైనింగ్, డిటర్మైన్స్. ఇట్స్ అ వర్బ్. అండ్ డిటర్మినెంట్ ఈజ్ ఎ నౌన్. అయితే కొంతమంది అనొచ్చు, సార్ మరి ఇక్కడ యాంట్ వస్తుంది నౌన్ అంటున్నారు. తప్పదు, కొన్నిసార్లు వస్తుంది. యా, ఇప్పుడు పేరెంట్ అనే పదంలో కూడా యాంట్ వస్తుంది, అది అడ్జెక్టివా? కాదు, నౌనే. సో ఇది కూడా నౌన్ లాగానే భావించండి, కొంతమంది అడగొచ్చు. సో కాబట్టి మీకు అర్థమైంది. ఇప్పుడు కాస్ట్ గ్రూపింగ్స్ కంటిన్యూ టు బి అ డిటర్మినెంట్. కాస్ట్ గ్రూపింగ్స్ను బట్టి మనం ఇలా డిసైడ్ చేస్తున్నాం, ఇలా డిటర్మైన్ చేస్తున్నాం. ఎలా? పొలిటికల్ అండ్ సోషల్ లైఫ్ డిసైడ్ చేస్తాం, రాజకీయ సామాజిక జీవనాన్ని డిసైడ్ చేస్తున్నాం మనం. రెడ్డిస్ అంటే వాళ్ళు ధనవంతులు అన్న ఒక ముద్ర ఉంది. మరి అందరు అలా లేరే. రెడ్డిస్లో కూడా డౌన్ ట్రాడన్ చాలా మంది ఉన్నారు. రోజువారీ కూలీ చేసుకొని తినేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అందరిని అలా ముద్ర వేయలేం కదా. సో కాబట్టి ఇప్పటి వరకు ముద్ర ఉంది, దాన్ని చెరిపేయాలి అని రీడర్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ అండ్ ఎంపారికల్ డేటా. చూడండి, వాట్ ఇస్ సబ్జెక్ట్ రైట్? ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్ కదా, అండ్ అంటే కంజంక్షన్ అండ్ ద సబ్జెక్ట్ ఇస్ ఎంపారికల్ డేటా. ఎంపారికల్ అంటే వెరీ ప్రాక్టికల్, ఎవిడెన్స్ బేస్డ్ డేటా, not imaginary or some sort of assumption based data. It is practical data, evidence based data, practical data. ఇప్పుడు చూడండి, ఎంపైరికల్ అంటే మనం అంటాం కదా, ఎక్స్పెరిమెంట్ అంటాం కదా. అంటే ఏదో
నామకే వాస్తే చెప్పడం కాదు, ఎక్స్పెరిమెంట్, ప్రయోగం చేసి తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని ఏమంటారు? ఎంపైరికల్ డేటా. ఎంపైరికల్, ఎక్స్పెరిమెంటల్ రెండు ఒకటే. ఎంపైరికల్ డేటా ఆన్ దీస్ అంటే పైన చెప్పినటువంటి ఇప్పుడు అంశాల పట్ల తీసుకుంటే ఇప్పుడు చూడండి, చూసారా? డేటా అంటే ప్లూరల్ అండి, అందుకే ఏమి ఇచ్చాడుగా చూడండి, ఆర్ అని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆర్ అని ఇచ్చాడు. ఇంకా డేటమ్ సింగులర్, డేటా ప్లూరల్, బ్యాక్టీరియం బ్యాక్టీరియా, అజెండం అజెండా, కొరిజెండా. ఆ కాంటెక్స్ట్ రాశాడు ఇక. డేటా అంటే ఆల్రెడీ ప్లూరల్, మరి సింగులర్ ఏంటి సార్ అంటే డేటమ్ ఎం. సో కాబట్టి ఇది ఎంపైరికల్ డేటా ఆర్ ఎసెన్షియల్. ఏనా? ప్రాక్టికల్ డేటా అనేది చాలా ముఖ్యం, ఏదో ఆగమేఘాల మీద చేస్తానంటే కుదరదు అని అంటారు. ఫర్ మోర్ ఎఫెక్టివ్ డెవలప్మెంట్ ప్లానింగ్, ఈ దేశంలో అత్యద్భుతమైనటువంటి అభివృద్ధి ప్లానింగ్ జరగాలంటే మనకు ఎంపైరికల్ డేటా అనేది అవసరం, ఆర్ ఎసెన్షియల్. ఏనా? సో ఈ పొలిటికల్ సొసైటల్ లైఫ్ డిసైడ్ చేయడము కులాల మీద కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా డేటా అనేది రావాలి, అప్పుడు ఇవన్నీ పోతాయి అనే యొక్క ఉద్దేశం. క్లియర్. నెక్స్ట్ హవెవర్ అంటే తెలుసు కదా, రైటర్ వాంట్స్ టు కాంట్రాడిక్ట్ ద స్టేట్మెంట్. రైటర్ ఉల్టా చెప్తున్నాడు అన్నట్టు. సరే మరి ఏది ఎంతవరకైనా కూడా ద సర్చ్, ఇగో ఇది సబ్జెక్ట్. ద సర్చ్ ఫర్ వాట్? ద సర్చ్ ఫర్ ఇంక్రీజ్డ్ రిప్రజెంటేటివ్నెస్ through slicing and relabeling of social groups could be an infinite process. అచ్చా చూడండి, సబ్జెక్ట్ చూడండి ద సర్చ్, అండ్ వర్బ్ చూడండి ఇది వర్బ్. చూసారా? సబ్జెక్ట్ దాని కిందనే ఉంది, వర్బ్. ద సర్చ్ కుడ్ బి అంటే ఉండబోతుంది, బి అంటే ఏంది? ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది? కుడ్ బి an infinite ప్రాసెస్. ఇది ఒక సుదూరమైన, ఒక అన్లిమిటెడ్ ప్రాసెస్. ఏదో ఫైనైట్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోద్దంటే కుదరదు. ఇది చాలా ఇన్ఫైనైట్ ప్రాసెస్, అదంతా ఈజీగా జరగదు అంటున్నాడు. ఖచ్చితంగా జరుగుద్దని మనం అంటాం. ద సర్చ్ కుడ్ బి an ఇన్ఫైనైట్ ప్రాసెస్. ఇది చాలా చిరకాలమైనటువంటి పని, ఏదో లిమిటెడ్ టైం స్పేస్లో చేసేటువంటి అంశం కాదు. ఏమంటాడు ఇంకా? లీవింగ్, ఇది జెరండియల్ ఫ్రేజ్, లీవింగ్ సమ్ గ్రూప్ ఆర్ ది అదర్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. రైటర్ ఏమంటున్నాడంటే లీవింగ్ సమ్ గ్రూప్ ఆర్ ది అదర్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. రైట్, అది కూడా అడ్జెక్టివ్ తీసుకోవాలి. ఇగో లీవింగ్ సమ్ గ్రూప్, కొన్ని వర్గాలను వదిలిపెట్టడము లేదా ఇంకొన్ని వర్గాలని వదిలిపెట్టడము, ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. ఓకేనా? ఇది ఎప్పటికి కూడా ఒక సాటిస్ఫాక్షన్కి వచ్చేటువంటి, కొలిక్కి వచ్చేటువంటి వ్యవహారం కాదు. ఎప్పుడు మీరు ఎంత పెద్ద డేటా చేపట్టినా, ఎంత పెద్ద సబ్ కాస్ట్ ఎన్యూమరేషన్ చేసినా, ఎంత పెద్ద సెన్సస్ చేపట్టినా కూడా ఎక్కడో ఒక గ్రూపుని మీరు వదిలేయాల్సిందే, ఎక్కడో ఒక గ్రూపు నష్టపోద్ది, ఎక్కడో ఒక గ్రూపు డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అందరూ సాటిస్ఫాక్షన్గా ఉంటారు అని మాత్రం చెప్పలేము అని రైటర్ అంటున్నాడు. ద సెర్చ్ ఫర్ వాట్ ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ, ద సెర్చ్ ఫర్ ఇంక్రీజ్డ్ రిప్రజెంటేటివ్నెస్. ఇప్పుడు రిప్రజెంటేటివ్నెస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనుకోవడం. అయినా ఇవాళ ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు రెడ్డిలే ఉంటారు, ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు రెడ్డిలే ఉంటారు, ఎంపీలు అంటే వాళ్ళు రెడ్డిలే ఉంటారు. అంటే మేజర్లీ అంటే 10% 5% లేనటువంటి ఈ పాపులేషన్ నుంచి ఇంతమంది రిప్రజెంట్ చేస్తున్నారు కమ్యూనిటీస్ని ఇవాళ. సో ఈ వర్గంలోకి, ఈ సెక్టార్లోకి, ఈ ప్లాట్ఫామ్లోకి ఎవరిని తీసుకొని రావాలి? ఎస్, దిస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ బిడ్డలు తీసుకొని రావాలి ఇవాళ. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు, ఇక్కడ నుంచి ఎంపీలు, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు, ఇక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్స్, ఇక్కడ నుంచి ప్రెసిడెంట్స్ రావాలి అనేది రేపు ఉద్దేశం. దానికోసమే కదా ఇవాళ మనం వెతుకుతున్నాం. ఈ రిజర్వేషన్, చట్టసభల్లో రిజర్వేషన్, మహిళలకు 33% రిజర్వేషన్ కావాలంటున్నాం. ఎంతమంది మహిళలు ఇవాళ రిప్రజెంట్ చేస్తున్నారు? వెరీ 2 to 3% కూడా లేరు ఇవాళ మహిళలు పార్లమెంటులలో, చట్టసభల్లో, అసెంబ్లీలలో. సో వీరికి ఆ పట్టం కట్టాలి అంటే మనం ఏం చేయాలి? కులగణన జరగాలి. అయినా ఈ మోర్ దెన్ 60% ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు? ఈ గడిచిన 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు? ఎవరు అవుతున్నారు? ఇప్పటి వరకు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎవరెవరు అయ్యారు? ముఖ్యమంత్రులు తీసుకోండి, లిస్ట్ తీసుకోండి, మొత్తం వాళ్ళే. మరి వీళ్ళు లేరా? కేవలం ఓట్లు వేసేటువంటి వాళ్ళైనా వీళ్ళంతా అనేది రేపు ఉద్దేశం. ద సర్చ్ ఫర్
ఇంక్రీజ్డ్ రిప్రజెంటేటివ్నెస్. ఇక్కడ రిప్రజెంటేటివ్నెస్ అంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడం, రిప్రజెంట్ చేయడం వల్ల ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, సర్పంచ్గా. సో ద సెర్చ్ ఫర్ ఇంక్రీజ్ రిప్రజెంటేటివ్స్ నో. ఎలా జరుగుతుంది ఈ రిప్రజెంటేటివ్నెస్? త్రూ స్లైసింగ్ అండ్ రీలేబులింగ్. స్లైసింగ్ అంటే ఏంటి? కట్ చేయడమే కదా. మనం స్లైస్ చేస్తాం కదా. ఇప్పుడు మ్యాంగో, వి స్లైస్ దట్ మ్యాంగో. సో అంటే ముక్కలుగా, అంటే స్లైసింగ్ అంటే సెగ్రిగేటింగ్, సపరేటింగ్, కేటగరైజింగ్. సో త్రూ కేటగరైజింగ్ అండ్ రీలేబులింగ్ ఆఫ్ సోషల్ గ్రూప్స్. ఇవాళ వివిధ రకాల సోషల్ గ్రూప్స్ని మళ్ళీ పేర్లు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రీలేబులింగ్ అంటే తిరగరాయడం. అలా చేసినప్పుడు మనం ఏదైతే వెతుకుతున్నామో అది సాధ్యమవుతుంది. కుడ్ బి అన్ ఇన్ఫినిట్ ప్రాసెస్. అది చాలా సుదూరమైనటువంటి ప్రాసెస్ అని రైటర్ అంటున్నాడు. అలా ఏం కాదు, తొందరనే అయిపోద్ది అని మనం భావించాలి. రైట్, క్లియర్? ఈ మొత్తం ఎపిసోడ్లో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ రెండు ఇచ్చాడు. ఒకటేమో ఐఎమ్ సారీ ఈజ్ ద నెక్స్ట్ సెంటెన్స్ కదా. దిస్ ఇస్ సబ్జెక్ట్. ఇక్కడ సర్చ్ అనేది సబ్జెక్ట్, వర్బ్ అనేది కుడ్ బి, అంతే. రైట్, కుడ్ బి ఇస్ ద వర్బ్. ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది? ఇన్ఫైనైట్ ప్రాసెస్, నాట్ ద ఫైనైట్ ప్రాసెస్. క్లియర్? అండ్ నెక్స్ట్ పాయింట్ వీ కెన్ టేక్ హియర్ ది అదర్ ఛాలెంజ్. మరి ఇంకో సవాలు ఏంటి అని తీసుకుంటే ఇక్కడ, రైట్, వీఆర్ క్లోజింగ్ ఇన్ ఫ్యూ మినిట్స్. ద అదర్ ఛాలెంజ్ ఇది సబ్జెక్ట్. ఇంకో సవాల్ ఏంటి అంటే ఈస్ ద లాజిస్టిక్స్. అయిపోయింది సెంటెన్స్. ద అదర్ ఛాలెంజ్ ఈస్ ద లాజిస్టిక్స్. ఇక్కడ లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టు, రైల్ పోర్టు, ఎయిర్పోర్ట్ కాదండి. ఇక లాజిస్టిక్స్ అంటే ద ప్లానింగ్, ద స్క్రీనింగ్. లాజిస్టిక్స్ అంటే ఆ విధంగా చక్కగా ప్లాన్ చేసుకోవడాన్ని లాజిస్టిక్స్ అని కూడా చెప్పొచ్చు మనం. సో ద ఛాలెంజ్ ఈస్ ద లాజిస్టిక్స్, ద ఛాలెంజ్ ఈస్ ద ప్లాన్ అయినా ఆఫ్ హౌ కాస్ట్ ఎన్యూమరేషన్ షుడ్ బి. ఇది కథ. ద ఛాలెంజ్ ఈస్ ద లాజిస్టిక్స్ ఆఫ్ హౌ కాస్ట్ ఎన్యూమరేషన్. హౌ అంటే కంజంక్షన్ తీసుకుంటామండి. హౌ అంటే కంజంక్షన్ ఇది, ఓకేనా? హౌ కాస్ట్ ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ అంటే చెప్పాను కదా, లెక్క కట్టడం. ఇక్కడ న్యూమరల్ నంబర్స్, న్యూమరల్స్ అంటే 1, 2, 3 అలా లెక్క పెట్టడాన్ని ఏమంటాం? ఎన్యూమరేట్. అలా లెక్క కట్టడాన్ని 1, 2, 3, 4 న్యూమరల్స్ కదా, నంబర్స్ కదా, అంకెలు కదా. ఇలా లెక్క పెట్టడాన్ని ఏమంటారు అంటే ఎన్యూమరేషన్, అంటే క్యాల్కులేటింగ్. సింపుల్. సో కాస్ట్ ఎన్యూమరేషన్ షుడ్ బి కండక్టెడ్. కుల గణన అనేది ఇలా జరగాలి. రైటర్ చెప్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. సలహా ఇస్తున్నాడు. షుడ్ బి కండక్టెడ్, ఇలా జరపబడాలి. ఎలా? ఇన్ ఏ కంట్రీ, ఇలాంటి ఒక దేశంలో, అది భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కానీ భారతదేశం లాంటి దేశంలో కాస్ట్ ఇలా జరపబడాలి. ఎలా జరపబడాలి అంటే చెప్తున్నాడు, ఇన్ ఏ కంట్రీ, ఇలాంటి ఒక దేశంలో. ఈ దేశంలో కంట్రీ కాబట్టి, ప్లేస్ కాబట్టి వేరే ఇచ్చాడు, చూసుకోండి. ఈ దేశంలో ఏమున్నాయంట? కమ్యూనిటీ బేస్డ్ క్లెయిమ్స్. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా కదా. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని ప్రాంతాలు. దిస్ ఇస్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క గొప్పతనం అది. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఇంత కలిసికట్టుగా ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడ లేరు, ఇండియాలో తప్ప. సో కమ్యూనిటీ బేస్డ్ క్లెయిమ్స్ ఆర్ న్యూమరస్. ఎన్ని క్లెయిమ్స్ అంటే ఇక్కడ మీనింగ్ అంటే ఇష్యూస్, ప్రాబ్లమ్స్, సమస్యలు. ఎన్ని సమస్యలు ఉండనివ్వండి, ఇండియా ఈజ్ ఏ యునైటెడ్ కంట్రీ. దట్స్ ఇట్. ఎక్కడో జరిగినటువంటి అటాక్కి సౌత్లో కూర్చొని మనం బాధపడుతున్నాం. సి దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. సో ఎన్ని క్లెయిమ్స్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా కూడా ఈ కాస్ట్ ఏం చెప్తుండే, ద అదర్ ఛాలెంజ్ ఈస్ ద లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ అంటే ప్లానింగ్ అని చెప్పాము. హౌ కాస్ట్ ఎన్యూమరేషన్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ ఏ కంట్రీ వేర్ కమ్యూనిటీ క్లెయిమ్స్ ఆర్ న్యూమరస్. న్యూమరస్ అంటే ప్లెంటీ, హ్యూజ్. ఎంత ఎక్కువ ఉన్నా కూడా కుల సర్వే జరుగుద్ది, ఇబ్బంది ఏం లేదు అన్నట్టు అంటున్నాడు. అయినా మనం వీటి గురించి కొట్టుకోము, ఈ పైసల గురించి, వీటి గురించి, వాటి గురించి పెద్దగా మనకు ఏం ఉండదు. వీఆర్ ద స్పిరిచువల్ పీపుల్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఈస్. అసలు కులం అంటే ఏంటి? ద అండర్స్టాండింగ్ ఆఫ్, ఇది సబ్జెక్ట్ తీసుకుంటే ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఈస్. ఇంకేమైనా ఉందా? ద అండర్స్టాండింగ్ ఇది ఒకటి, ఆఫ్ వాట్ కాస్ట్ ఈస్. అసలు కులం అంటే ఏంటి చెప్తున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సబ్ కాస్ట్ అండ్ ఏ కాస్ట్ గ్రూప్. అయినా ఉపకులము మరియు కులము, దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్. చూడండి మళ్ళీ ఇది ఇంకొక సబ్జెక్ట్, ద రీకాన్సిలియేషన్. ఇక్కడ రీకాన్సిలియేషన్ అంటే మీనింగ్ ఏంది? ఆ ఓర్పు, ఆ సహనం, ఆ ఫ్రెండ్షిప్, ఆ టుగెదర్నెస్. ద రీకాన్సిలియేషన్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ కాస్ట్ నేమ్స్
విత్ దేర్ మార్ఫింగ్ ఎక్కడుంది నాయన వర్బు ఓకే ఇక్కడ ఇచ్చింది. సో ద రికన్సిలియేషన్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ దేన్ని అర్థం చేసుకోవాలి ఆఫ్ కాస్ట్ నేమ్స్ ఇవాళ కులాల యొక్క పేర్లు అర్థం చేసుకోవడానికి విత్ దేర్ మార్ఫింగ్ అంటే వారి యొక్క చేంజింగ్ అండి. ఇక్కడ మార్ఫాలజీ అంటాం కదా, ద స్టడీ ఆఫ్ చేంజింగ్ స్ట్రక్చర్స్. మార్ఫ్ అంటే చాలు చేంజ్, మరి అమార్ఫస్ అంటే నో చేంజింగ్. ఆ మార్ఫ్ అనే పదానికి అర్థం ఏంటంటే చేంజ్. మనం అంటాం కదా ఏదో మార్పుడు పిక్చర్స్ వచ్చినాయి అంటాం కదా, అంటే వాళ్ళు చేంజ్ చేశారు అట్లా. సో విత్ దేర్ మార్ఫింగ్ అకార్డింగ్ టు ఏ విధంగా వాళ్ళు మారిపోతున్నారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అకార్డింగ్ టు లాంగ్వేజిక్ అండ్ రీజనల్ వేరియేషన్స్. భాషాపరమైన మరియు ప్రాంతీయపరమైనటువంటి తేడాల ద్వారా ఇవాళ ప్రజలు అనేది వివిధ రకాలుగా విడగొట్టబడ్డారు. తెలుగు మాట్లాడేటోళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, తమిళ మాట్లాడేటోళ్ళు అక్కడ ఉన్నారు, మలయాళం అక్కడ మరాఠీ ఇట్లా. సో భాషా ప్రాతిక పైన విడిపోయారు, అదేవిధంగా ప్రాంతాల పారిక కూడా విడిపోయారు మన దేశంలో. ఈ విధంగా వారిలో ఈ యొక్క మార్పు అనేది ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఏంటి? ద అండర్స్టాండింగ్ అండ్ ద రికాన్సిలియేషన్ ఆర్ ఇష్యూస్. వర్బ్ చూడండి, ఇది ఒకటి. ఇవి సమస్యలు. ఇప్పుడు వారిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆర్ ఇష్యూస్, ఇవి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు అంటున్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు అంటున్నాడు. ఇప్పుడు చాలా విషయాలు తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు తెలంగాణలో పటేల్ అంటాం, అదే ఆంధ్రలో తీసుకుంటే కమ్మ కాపు అంటాం. మరి ఇప్పుడు ఈ పటేల్ అనేటోళ్ళు ఏ కేటగిరీ? బీసీయా, ఓబీసీయా, లేకపోతే ఎస్సీయా, ఎస్టీయా? అంటే ప్రాంతాలను బట్టి, భాషను బట్టి విభజించబడ్డారు. సో కాబట్టి వీరిని ఎలా సెగ్రిగేట్ చేయాలి అనేవి సమస్యలుగా మారిపోయి, అసలు కులం అంటే ఏంటి, వారిని ఏ విధంగా ఏ సెగ్రిగేట్లో పడేయాలి. సో ఇవన్నీ పెద్ద సమస్యలు ఉన్నాయి అనేది యొక్క ఉద్దేశం. నెక్స్ట్, దిస్ గ్యాప్ ఇన్ అండర్స్టాండింగ్ కాస్ట్. ఇది కథ. దిస్ గ్యాప్ మళ్ళీ సబ్జెక్టు. ఈ తేడా ఏది? గ్యాప్ అంటే ఇక్కడ డిఫరెన్స్. ఆ తేడా ఏదైతే ఉందో, ఇన్ అండర్స్టాండింగ్ కాస్ట్, కులాన్ని అర్థం చేసుకోవడంలో వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ. వాజ్ రిఫ్లెక్టెడ్, ద గ్యాప్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇస్ ద వర్బ్. ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది? ఇన్ ద SECC 2011 డేటా సెట్ as well అంటే ఇంక్లూడింగ్ దాట్, ఇన్ అడిషన్ టు దాట్. ఇక్కడ SECC అంటే మీకు ఫుల్ ఫామ్ ఏంటంటే సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్, సామాజిక ఆర్థిక కుల గణన. 2011 జనాభా లెక్కలు జరిగినాయి కదా, ఆ లెక్కల ప్రకారంలో కూడా అసలు కాస్ట్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని నిర్వచించలేకపోయారంట. ద గ్యాప్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద SECC 2011 డేటా సెట్ యాజ్ వెల్. సో దాని గురించి చెప్తున్నాడు, ఆ SECC గురించి చెప్తున్నాడు. విచ్ SECC డేటా సెట్లో ఏం జరిగిందంట? విచ్ ఈల్డెడ్ అంటే రిజల్టెడ్, విచ్ ఈల్డెడ్ మోర్ దాన్ 46 lakh డిఫరెంట్ కాస్ట్స్. చూసారా ఎంత దానం? ఈ దేశంలో 46 లక్షలకు పైగా వివిధ కులాలు ఉన్నాయి అని బయటపడ్డదంట ఆ SECC 2011 డేటా సెట్లో. అయినా సామాజిక ఆర్థిక అంటే ప్రజలు ఏ విధంగా సామాజికంగా ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళ కులం ఏంటి, ఈ గణనలో తేలిందంట. 46 లక్షల కులాలు ఉన్నాయంటే ఈ భారతదేశంలో. మరి ఇంత పెద్ద భారతదేశంలో ఉంటుంది. దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా, దట్స్ అ డైవర్సిటీ ఆఫ్ ఇండియా, దట్స్ అ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా, దట్స్ అ యూనిటీ ఆఫ్ ఇండియా. రైటర్ వాంట్స్ టు డిస్కస్. ఇది నేను చెప్తున్నా, ఓకేనా? సో నౌ ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ పారాగ్రాఫ్. వీఆర్ క్లోజింగ్ ఇన్ 10 minutes. లెట్స్ గో. సో అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్, సరే నిజాన్ని పక్కన పెడితే, ఇది ఫ్రేజ్గా తీసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్, నిజాన్ని కనుక మనం పక్కన పెడితే, ఇప్పుడు ఫ్యాక్ట్ పక్కన ఏమి ఇచ్చాడు? దాట్. ఇప్పుడు ఇది ఏం తీసుకోవాలి? కంజంక్షనా, రిలేటివ్ ప్రొనౌనా? అంటే రిలేటివ్ ప్రొనౌన్, ఎందుకంటే పక్కన ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఈజ్ మళ్ళీ సబ్జెక్ట్. వర్బ్ చూడండి, ఈజ్ నో, సారీ ఇక్కడ ఈజ్ అనేది వర్బ్, ఈ నో అనేది దీనికి పెట్టాలి, ఎందుకంటే నో అనేది అడ్జెక్టివ్. దెర్ ఈజ్ నో రిపాజిటరీ. రిపాజిటరీ అంటే ఏంటి? a place where you can put all the things, like a deposit అంటాం కదా. పొజిట్ అంటే ఏంటి? ఒక పొజిషన్, ఆ పొజిషన్లో కూర్చోవడం. ఓకే, సో రిపాజిటరీ అంటే జస్ట్ కలెక్షన్, ఆల్ ద డేటా ఇట్స్ కాల్డ్ రిపాజిటరీ. సో దెర్ ఈస్ నో రిపాజిటరీ. ఎలాంటి డేటా కలెక్షన్ సంబంధించినటువంటి ఒక రిపాజిటరీ, ఒక బ్యాంక్ అనేది లేదు. ఆఫ్ ఆల్ కాస్ట్స్
భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించి ఒక రిపాజిటరీ లేదు, ఎక్సెప్ట్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ కొన్ని లిస్టులు ఉన్నాయంట. ఎవరి ఆ లిస్టులు? ఎక్సెప్ట్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీస్. వీరి యొక్క డేటా ఉందంట, కానీ ఉపకులాల డేటా మాత్రము ఒక రిపాజిటరీ, ఒక బ్యాంక్, ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అనేది ఇక్కడ లేదు. ద క్వశ్చన్ నౌ ద సబ్జెక్ట్ అగైన్, ద క్వశ్చన్ ఆఫ్ హౌ టు క్లాసిఫై కమ్యూనిటీస్ యాజ్ కాస్ట్, ట్రైబ్స్ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది చూడండి. ద క్వశ్చన్, ఇది సబ్జెక్ట్ అండి. వర్బ్ చూడండి, కంటిన్యూస్. ఈ ప్రశ్న ఇప్పటికి కూడా లేవనెత్తుతుంది. ఏంటది? టు బి. ద క్వశ్చన్ కంటిన్యూస్. టు బి ఉండబోతుంది. టు బి, ఇది కంప్లీట్ కలిపి చదవాలి. టు బి లిటిగేటెడ్, లిటిగేట్ చేయబడింది. పాసివ్ వాయిస్ ఆఫ్ టు ఇన్ఫినిటివ్. ద క్వశ్చన్ కంటిన్యూస్ టు బి లిటిగేటెడ్. కంటిన్యూస్ టు బి లిటిగేటెడ్. ఇప్పటికి కూడా అంటే ఈ కోర్టులలో కేసు, ఇక లిటిగేటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే కోర్టులో కేసు వేయడం. సూడ్ అంటాం కదా, SUD, సూడ్ అంటే కోర్టులో కేసు వేయడం అన్నట్టు. ద క్వశ్చన్ కంటిన్యూస్ టు బి లిటిగేటెడ్ ఇన్ హైకోర్ట్స్. ఈ దేశంలో పెద్ద ఎత్తున హైకోర్ట్స్లో ఇప్పటికి కూడా ఆ ప్రశ్న పైన పెద్ద ఎత్తున చాలా లిటిగేషన్స్ వస్తున్నాయి, చాలా పిటిషన్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ కంజంక్షన్ అండ్ మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసి ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కౌంట్లెస్ పిటిషన్స్ ఫర్ ఇంక్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్. ఇక్కడ మొత్తం ఫ్రేజ్ కింద రాసాడు. సరే, ద కోర్ట్ అండ్ ద కోర్ట్ అంటే హైకోర్టులు కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు. అండ్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ హైకోర్ట్స్ అండ్ ద కోర్ట్. ఏంది బై ఇది? ద క్వశ్చన్ కంటిన్యూస్ టు బి లిటిగేటెడ్ ఇన్ హైకోర్ట్స్ అండ్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కౌంట్లెస్ పిటిషన్స్. సుప్రీం కోర్ట్ అనుకుంటుంది. హైకోర్ట్స్ అండ్ ద సుప్రీం కోర్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కౌంట్లెస్ పిటిషన్స్. లెక్కలేనటువంటి కేసులు ఇవాళ హైకోర్టులలో, సుప్రీం కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయంటే ఈ విషయంలో, ఈ కులం అనే విషయంలో. ఫర్ ఇంక్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్, మరి దాన్ని దేని కింద ఇంక్లూడ్ చేద్దాం, లేకపోతే దేని కిందకి వెళ్ళి తీసేద్దాం అనే గొడవలు పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తూనే ఉన్నాయంటే ఈ హైకోర్టుల ముందు, సుప్రీం కోర్టుల ముందు, సెషన్స్ కోర్టు ముందు, ప్రతి చోట పెద్ద ఎత్తున ఈ ప్రశ్నలు వస్తున్నాయంట. కంటిన్యూస్ టు బి లిటిగేటెడ్ ఇన్ హైకోర్ట్స్ అండ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కౌంట్లెస్ పిటిషన్స్ ఫర్ ఇంక్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్. వాటిని ఉంచాలా, తీసేయాలా అనే విషయంలో పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయంట. వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఇవాళ కులగణన జరగాలి అనేది యొక్క ఉద్దేశం. ద క్వశ్చన్, ఏమిటా ప్రశ్న? ఆఫ్ హౌ టు క్లాసిఫై కమ్యూనిటీస్. అసలు ఈ యొక్క వర్గాలని మనం ఎలా క్లాసిఫై చేయాలి? ఎలా క్లాసిఫై చేయాలి? యాజ్ కాస్ట్స్, వారిని ఏ కులం కింద, యాజ్ ట్రైబ్స్, ఏ తెగల కింద, ఆర్ సోషల్లీ లేదా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయినా సామాజికంగా, విద్యాపరంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు, వారిని ఏ విధంగా సెపరేట్ చేయాలి అనే ప్రశ్న ఎప్పటికీ లేవనెత్తుతూ వస్తుందంటే ఈ యొక్క కోర్టులలో పెద్ద ఎత్తున పిటిషన్స్ వస్తున్నాయంట. కోర్టు ఏం చేయలేని పరిస్థితుల్లో తీర్పులు ఇచ్చేస్తున్నారు, లేదా అది పెండింగ్లో పెట్టేస్తున్నారు అనేది యొక్క ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ద డెసిషన్, ఇవాళ ఈ నిర్ణయం కుల గణన. ద డెసిషన్ టు ఎన్యూమరేట్ కాస్ట్, ఇవాళ కులాలను లెక్క పెట్టాలనే ఈ యొక్క నిర్ణయము. టు ఎన్యూమరేట్ మీన్స్ టు క్యాల్కులేట్ ద కాస్ట్, కులాలను లెక్క పెట్టాలనేటువంటి ఈ నిర్ణయము. కెన్ ఆల్సో బి, ఇగో ఇది వర్బ్, కెన్ ఆల్సో బి, ఇది ఇలా కూడా ఉండబోతుంది. ఎలా? కెన్ ఆల్సో బి అన్ ఆపర్చునిటీ, ఇది ఒక సదావకాశం మనందరికీ అంటున్నాడు. ఏం అవకాశం? టు అరైవ్ ఎట్, ఇక్కడికి రావడం. టు అరైవ్ ఎట్ ఎ కాన్సెన్సస్. కాన్సెన్సస్ అంటే మీనింగ్ ఏంటి? అకార్డ్, అగ్రిమెంట్, అందరి యొక్క ఒప్పందం, సహమతి. సో టు అరైవ్ ఎట్ ఎ కాన్సెన్సస్ ఆన్ దీస్ క్వశ్చన్స్, ఈ ప్రశ్నల పైన మనం ఒక కాన్సెన్సస్ కి రావాలి అంటే ఇవాళ కులగణన జరగాల్సిందే అని రైటర్ అంటున్నాడు. నెక్స్ట్ ద పొలిటికల్ డయాట్రైబ్. ఇక చూడండి, ద పొలిటికల్, ఇది సబ్జెక్టు. రాజకీయ బ్లేమింగ్. డయాట్రైబ్ అంటే కొంచెం కించపరచడం, క్రిటిసైజ్. ఇప్పుడు చూడండి, మనం ట్రైబల్ ఏరియాస్ అంటాం కదా. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు డీమీన్ దట్ వర్డ్ టు సే దట్ ట్రైబల్ ఏరియాస్, బట్ జనరల్గా ఇవాళ ట్రైబల్ భాష ఎట్లుంటుంది అంటే కొంచెం ఎట్లా అంటే చాలా బేస్గా, చాలా మొరటుగా ఉందంటాం కదా. సో అలాంటి మాట మాట్లాడడాన్ని ఏమంటామంటే డయాట్రైబ్. అంటే కొంచెం బ్లేమింగ్, క్రిటిసైజింగ్, సెన్షూరింగ్, కొంచెం తిట్టడం అన్నట్టు ఇండైరెక్ట్గా. కొంచెం మరి మోడర్న్ కాకుండా కొంచెం ఆ భాషనే మాట్లాడడం. ఆఫ్ కోర్స్ మీకు తెలుసు
సో దాట్స్ వన్ ద పొలిటికల్ డయాట్రైబ్, రాజకీయ దూషణ, రాజకీయ క్రిటిసిజం, రాజకీయ సెన్షూరింగ్, తిట్టడం పట్టుకొని. డయాట్రైబ్ దట్ అన్నాడు, దట్ అంటే కంజంక్షన్ మీకు తెలుసు. దట్ అకంపనీడ్ కాస్ట్ ఎన్యూమరేషన్, ఇవాళ కుల గణనతో పాటుగా ఇవాళ లెక్క గట్టి మరి గవర్నమెంట్ ని పెద్ద ఎత్తున మనం నిందిస్తున్నాము. దట్ పొలిటికల్ డయాట్రైబ్ దట్ అకంపనీడ్ కాస్ట్ ఎన్యూమరేషన్ exercises in Bihar could be volatile. Acha. So కాస్ట్ ఎన్యూమరేషన్ ఎక్సర్సైజెస్ ఎక్కడ జరిగాయంట? కాస్ట్ ఎన్యూమరేషన్ ఎక్సర్సైజెస్ ఇదంతా కూడా నావునేనండి. కుల గణన లెక్కలు ఎక్కడెక్కడ జరిగాయి చెప్తున్నాడు. దట్ ఆ కమ్యూనిటీ కాస్ట్ ఎన్యూమరేషన్ ఎక్సర్సైజెస్ ఎక్కడ జరిగినాయి? ఇన్ బిహార్, కర్ణాటక అండ్ తెలంగాణ. ఈ రాష్ట్రాల్లో కుల గణన లెక్కలు జరిగాయి. ద డయాట్రైబ్ షోస్ దట్, ఇది లెక్క. ఇక చూడండి, ద డయాట్రైబ్ అంటే సింగులర్, వర్బ్ చూడండి ఇక షోస్ అన్నా కూడా సింగులర్, అంటే రెండు మ్యాచ్ అయినాయి కదా. ద పొలిటికల్ డయాట్రైబ్ షోస్ దాట్, ఏం చెప్తుంది అంటే దట్ దిస్ కుడ్ బి వొలటైల్, దిస్ కుడ్ బి వొలటైల్. వొలటైల్ అంటే మీనింగ్ ఏంటి? అన్స్టేబుల్, ఏనా, అన్స్టడీ, ఇటు అటు ఊగడం అన్నట్టు, ఎటు పడితే అటు బెండ్ అయిపోవడం, నాట్ వెరీ స్ట్రాంగ్ ఆర్ ఫమ్ ఆర్ రిజిడ్ ఆర్ పవర్ఫుల్. ఏమంటున్నాడు రైటరు? ద పొలిటికల్ డయాట్రైబ్ షోస్ దాట్ దిస్ కుడ్ బి వొలటైల్. ఇది చాలా అస్థిరమైనటువంటిది, ఇది స్థిరంగా ఉండదు, రోజు రోజుకి మారిపోతుంది. సరే ఇవాళ కులగణన అన్నారు, మరి చేపడతారా లేదా? 2025 అన్నారు, మరి 2026 అని కొంతమంది అంటున్నారు. అదే పార్టీ వాళ్ళు, అదే గవర్నమెంట్ వాళ్ళు. అసలు ఎప్పుడు జరుగుద్ది ఏంది? ఇదంతా వొలటైల్గా ఉంటుంది, స్టేబుల్గా ఉండదు, ఆవిరైపోద్ది ఎప్పుడప్పుడు మాటలన్నీ అని రైటర్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ద సెంటర్, ఇప్పుడు సబ్జెక్ట్ ఏమంటున్నారు? ద సెంటర్, ఈ కేంద్ర ప్రభుత్వము. వర్బ్ చూడండి, షుడ్ బిల్డ్ కాన్సెన్సస్, అందరి ఒప్పందం ఒకేలా ఉండే విధంగా అలాంటి ఒక కాన్సెన్సస్ బిల్డ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం. బిల్డ్ చేయాలంటే వీళ్ళందరూ రావాలి కదా. బిల్డ్ కాన్సెన్సస్ ఆన్ ద డీటెయిల్స్, ఈ విషయాల పైన అందరి ఒప్పందం ఒకే విధంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అలాంటి ఒక బిల్డప్ చేయాలి. నౌ దట్ ఆల్ పార్టీస్, ఇప్పుడు దట్ అనేది కంజంక్షన్ గా తీసుకుంటాం. మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసి నౌ దట్ ఆల్ పార్టీస్, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఇన్ అగ్రిమెంట్ విత్ కాస్ట్ ఎన్యూమరేషన్, ఐఎమ్ సారీ ఇక్కడ ఇన్ అంటే ప్రిపోజిషన్ కదా, రెడ్ ఇంకే వాడాలి. ఇన్ అగ్రిమెంట్ విత్, వాళ్ళందరూ కూడా సహమతితో ఉన్నారంట. ఇన్ అగ్రిమెంట్ విత్ కాస్ట్ ఎన్యూమరేషన్, కులగణన జరపడానికి. ఇన్ ప్రిన్సిపల్ అంటే విత్ ఆల్ ద లాఫుల్, అంటే చట్టబద్ధంగా వాళ్ళ ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రానికి కట్టుబడి అన్ని పార్టీలందరూ కూడా సహమతి, వాళ్ళంతా ఇన్ అగ్రిమెంట్ గా ఉన్నారు, వాళ్ళందరూ కాన్సెన్సస్ గా ఉన్నారు. సో ఇప్పుడైనా దీన్ని చేయాలి అని అంటున్నాడు. సో దాట్ విల్ కీప్ అప్ ద ఇంటగ్రిటీ, మీరు అలా చేసినట్లయితే, ఇప్పుడు సబ్జెక్ట్ దట్, వర్బ్ వచ్చేసి విల్ కీప్ ద ఇంటగ్రిటీ, అయినా ఈ దేశం యొక్క ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇంటగ్రిటీ ఆఫ్ ఇట్స్ ఫైండింగ్ ఇంటాక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్, ఇక్కడ టాక్ట్ అంటే మీనింగ్ చూడండి. టాక్ట్ మీన్స్ టు టచ్, ఇంటాక్ట్ అంటే విత్ ఆల్ ద క్లారిటీ దే ఆర్ ఇన్ టచ్ విత్ ద గవర్నమెంట్, ఏనా, ఇంటగ్రిటీ ఆఫ్ ఇట్స్ ఇంటాక్ట్ అండ్ బియాండ్ రిప్రోచ్ అంటే మళ్ళీ మీనింగ్ ఏమొస్తుంది? క్రిటిసిజం, ఏనా, బ్లేమింగ్, అండర్మైనింగ్, డీబేసింగ్, డీవాల్యూయింగ్, అంటే కొంచెం దూషించడం అన్నట్టు. సో దూషించకుండా అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు టచ్లో ఉండి ఈ యొక్క యాక్టివిటీ, ఈ యొక్క కాస్ట్ ఎన్యూమరేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని జరిపినట్లయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇండియాలో అంటే, దట్ విల్ కీప్ ద ఇంటగ్రిటీ ఆఫ్ ఇట్స్ ఫైండింగ్ ఇంటాక్ట్. అది ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటా ప్రభుత్వము దానికి అందరూ కట్టుబడి ఉంటారు. ఇంటాక్ట్ అంటే అందరూ కీప్ ఇన్ టచ్లో ఉంటారు. బియాండ్ రిప్రోచ్, అప్పుడు మీరు అలా చేసినట్లయితే మీకు ఎలాంటి దూషణ అనేది రాదు ఈ దేశంలో. మీరు అలా కాకుండా పాత గవర్నమెంట్ లాగా మీరు తప్పిస్తానంటే పెద్ద ఎత్తున దూషించేటువంటి అవకాశం ఉండొచ్చు ఈ దేశంలో అని రైటర్ భావిస్తున్నాడు. సో మేజర్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ వొకాబులరీ, దట్స్ వై వీఆర్ క్లోజింగ్ దిస్ సెషన్. సో హోప్ యూ అండర్స్టాండ్, దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ ద రైటర్ ఈజ్ ఆన్ బైపోల్ రైట్ నౌ, రెండు విధాలుగా సపోర్ట్ చేశాడు. But writer wants to give a suggestion to the government. At least you make this time close this caste enumeration and ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందాలంటే ఇది జరగాలి, కుల గణన అనేది జరగాలి అనే యొక్క ఉద్దేశం. ఓకేనా? సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్, గ్రామరు వొకాబులరీ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.